ప్రభు సర్వవ్యాపి, ఆయన అంతటా ఉన్నవాడు. బైబిల్ సెలవిస్తున్న మాట, ఆయనకు మొర్రపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు అని. సో ఎక్కడ తన నామమందు మొరలు వినిపించబడతాయో అక్కడ వారి మధ్య ఆయన సమీపంగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ చోట ఉన్నది ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, దేవుని సన్నిధి ఆ స్థలం ముందు ఉంటుంది అన్న విషయాన్ని దేవుని వాక్యం బహు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. అలాగూ మనం ఈ సమయంలో యేసు ప్రభు నామము ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేయటానికి ఆయన సన్నిధికి సమీపించాం. ప్రార్థించడానికి అవసరమైన విశ్వాసాన్ని ప్రభు మనందరిలో నింపడానికి ముందుగా మనం తప్పక దేవుని వాక్యాన్ని వినాల్సిందే. అయితే ఈ దినాన ప్రత్యేకంగా వాక్యాన్ని అందించడానికి దైవజనులు మన మధ్య ఉండటం చాలా సంతోషకరమైన సంగతి. దైవజనులు పాస్టర్ పి సుధాకర్ గారిని మీకు పరిచయం చేయటం సంతోషంగా భావిస్తున్నాను. జీసస్ క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీస్ సహవాసంలో వారు సేవ చేస్తూ ఉన్నారు. షకేము పరిచర్యలో భాగంగా కంకిపాడు అనే ప్రాంతంలో, ఆ ప్రాంతమే గాక ఆ చుట్టుపక్కల ఉన్న పలు ప్రాంతాల్లో వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. ప్రభు సేవకు సంపూర్ణంగా కుటుంబంతో సహా సమర్పించుకొని కంకిపాడు అనే ప్రాంతాన్ని ప్రభు చూపగా ఆ ప్రాంతానికి వెళ్ళి బహు ప్రయాసతో ప్రత్యేకంగా అన్యజనుల మధ్య వారి పరిచర్య జరుగుతోంది. కుటుంబముగా వారు ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఈ పరిచర్యను ముందుకు తీసుకువెళ్తున్నారు. మరి ప్రభు వారిని ప్రేమించి వారికి 2 కుమారులను ఇచ్చారు. మరి వారి కుమారులు, వారి కుటుంబం మనకు పరిచయమే, మనం బాగా ఎరుగుదుము. మరి చక్కని భారం కలిగిన వారు దేవుని వాక్యాన్ని ఈరోజు మనకు అందించడానికి ప్రభు వారిని మన యొద్దకు నడిపించాడు. అందును బట్టి మనందరం ప్రభుకు స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని అందించడానికి ఆలస్యం చేయకుండా దైవ సేవకులను మనం ఆహ్వానిస్తాము. దైవజనులు పి సుధాకర్ గారిని వాక్యం అందించడానికి ప్రేమతో చప్పలు కొడుతూ ఆహ్వానిస్తాం. ప్రభు వారి చేత తన స్వరాన్ని మనందరికీ వినిపించినయండుగా శ్రద్ధగా ప్రభు మాటలు ఆలకించాలని ప్రేమతో మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవదేవునికి మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకు మాత్రమే యుగాయుగములు ఆయనకు మాత్రమే మహిమ ప్రభావములు చెల్లును గాక. ఈ ఘనమైనటువంటి పరిచర్యలో నన్ను కూడా, ఈ అల్పదాసుని తన యొక్క పనిలో నన్ను కూడా ఒక చిన్న పాత్రగా వాడుకోవటాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఒక చిన్న పాట పాడుకుని తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. నీ మాట పలుకులే ఏ నోట విన్నా, నీ మాటలే నా ధ్యానము, నీ నీతి వాక్యమే నా ప్రేమ గీతము, నీ రూపమే మాలో నిలిచెను. ప్రతి మోకాలు నీ ఎదుట వంగును, ప్రతి నాలుక నిన్ను స్తుతింతును. మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనీయుడా, మా స్తుతులకు పాత్రుడా, ఆరాధనీయుడా. నీ మాట పలుకులే
నాలుకా నిన్ను స్తుతింతును, మా స్తుతులకు పాత్రుడా, మా ఆరాధనీయుడా, మా స్తుతులకు పాత్రుడా, మా ఆరాధనీయుడా. నీ మాట పలుకులే ఏ నోట విన్నా, నీ మాటలే నా గానము. Glory, hallelujah. రాజుల కంటేను రాజుల కంటేను గొప్పవాడవు నీవు యేసయ్యా. ఇంపుల కంటేను రతనాల కంటేను సుగుణాలలో సంపన్నుడా. రాజుల కంటేను రాజుల కంటేను గొప్పవాడవు నీవు యేసయ్యా. ఇంపుల కంటేను రతనాల కంటేను సుగుణాలలో సంపన్నుడా. మా స్తుతులకు పాత్రుడా, మా ఆరాధనీయుడా, మా స్తుతులకు పాత్రుడా, మా ఆరాధనీయుడా. నీ మాట పలుకులే ఏ నోట విన్నా, నీ మాటలే నా ధ్యానము. నీ నీతి వాక్యమే నా ప్రేమ గీతం, నీ రూపమే నాలో నిలిచెను. ఇప్పుడు ఎక్కడైనా పుట్టు గుడ్డివాణ్ణి కన్నులు తెరచిన వారు ఎవరు లేరయ్యా. ఆకాశము నుండి భూమికి దిగి వచ్చి గుడ్డివాని కన్నులు తెరచిన యేసయ్యా. ఇప్పుడు ఎక్కడైనా పుట్టు గుడ్డివాణ్ణి కన్నులు తెరచిన వారు ఎవరు లేరయ్యా. ఆకాశము నుండి భూమికి దిగి వచ్చి గుడ్డివాని కన్నులు తెరచిన యేసయ్యా. మా స్తుతులకు పాత్రుడా, మా ఆరాధనీయుడా, మా స్తుతులకు పాత్రుడా, మా
ఆయనకి మాత్రమే యుగాయుగములు చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది, చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది, మన దగ్గర పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరచి కీర్తనల గ్రంథము 27వ కీర్తన 7వ వచన భాగాన్ని చదువుకున్నాం ఒకసారి. చదవండి అమ్మ. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. చాలు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగినటువంటి యేసయ్యా, మీ కొందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. ఈరోజు ఈ చదవబడినటువంటి వాక్య భాగమును వివరించటకు నేను ఏ పాటి వాడినయ్యా? అల్పుడు నా జ్ఞానిని ఎందుకు పనికిరాని దుమ్ముదు లాంటి వాడిని ప్రభా. దయతో నీ మాటలు నా నోట ఉంచి ప్రభా, మీరే మాట్లాడి మహిమ పొందండి. ప్రతి ఒక్కరికి వినుబుద్ధి కలిగినటువంటి ఆత్మను దయచేయండి. నా నాలుకను పెదవులను కాల్చి ప్రభులో అగ్నిలో పుటము వేసి వాక్శక్తినిచ్చి వాక్యపు నడిపింపునిచ్చి సందర్భానుసారమైనటువంటి మాటలను మీరు బోధించి మీరు మాత్రమే మహిమ పొందినట్లు మీరు మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడు విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది, ఈ విజ్ఞాపన కూడికలో చాలా చక్కని మాటను దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దావీదు భక్తుని యొక్క ప్రార్థన విజ్ఞాపనని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము అంటున్నాడు. అంటే ప్రభువా, నీ దగ్గరికి వచ్చి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నా ప్రార్థన నువ్వు ఆలకించు, అది కూడా కరుణ చూపించి నాకు ఉత్తరం ఇయ్యా అంటున్నాడు. చాలా చక్కని ప్రార్థన దావీదు చేస్తూ ఉన్నాడు. ప్రార్థనకి ఉపక్రమించే ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గర ఈ విధేయత భావాన్నే మనం ఎప్పుడు కూడా ప్రదర్శించాలి. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తాము, కానీ దేవునికి మన మీద ఆ కరుణ, ఆ దయ, ఆ జాలి, ఒకవేళ మన మీద ఆయనకి కరుణ కలగకపోతే, దయ కలగకపోతే, జాలి కలగకపోతే, మనం ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా, ఎంత ప్రార్థన చేసినా కానీ దేవుడు కనుక దేవుడు మనల్ని కరుణించి మనకి ప్రత్యుత్తరము దయచేయకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా కానీ నిష్ప్రయోజనమే. అందుకే అంటాడు, ప్రభువా కరుణ చూపించి నాకు ఉత్తరం, నీ కరుణతో నాకు ఉత్తరం ఈ ప్రభువా అని చెప్పేసి జ్ఞాపకం చేస్తాను. మామూలుగా మనం ఎవరినైనా ఏదైనా అడగాలని చెప్పేసి వెళ్ళినప్పుడు వాళ్ళ మనసులో ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయి ఉంటారు. మామూలుగా నేను పొద్దున్నే మామూలుగా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేసుకోవడానికి వచ్చాను. ప్రేయర్ చేసుకోవడం అయిపోయిన తర్వాత బయటకు వస్తే అక్కడ చక్కని గాలి వస్తుంది. కూర్చొని కొంచెంసేపు బైబిల్ చదువుకుందాం అని చెప్పేసి బైబిల్ చదువుకుంటూ ఉంటాను. 6:30 లేకపోతే 7 ఆ టైం, 7:30 అయిద్దాము. 7:30 టైంలో ఒక ఆమె వచ్చి పెద్ద పెద్ద కేకలేస్తుంది, అమ్మగారు నాకు సహాయం చేయండి అమ్మా, అమ్మగారు అని చెప్పేసి పెద్ద పెద్ద కేకలేస్తుంది. నీకు పుణ్యం వచ్చిద్దమ్మా, నాకు సహాయం చేయమ్మా అని చెప్పేసి, ఒక పాత చీర ఉంటే ఇయ్యమ్మా అని చెప్పేసి కేకలేస్తుంటే పాస్టర్ గారు ఎక్కడో లోపల ఎక్కడో ఉంది. అసలుకి దరిదాపుగా ఒక 5 నుంచి 10 నిమిషాలు అక్కడెక్కడో గేటు ఉంది, అక్కడెక్కడో లోపల ఎక్కడో మనుషులు ఎవరు కనపట్లేదు. కానీ ఆమె మాత్రం మాటికి కేకేస్తుంది. మాటికి కేకేస్తుంటే పాస్టర్ గారు బయటకు వచ్చామాయ్ వస్తున్నాలే, నీకు చీర ఇస్తా కానీ నువ్వు అర్రమాకంది. అంటే ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని పిల్లరా, ప్రార్థన చేసేవారు మనమైనప్పటికీ కూడా దేవుడు మన మీద దయ చూపించి
మనకి కరుణ చూపించకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా కానీ, ఎంత ఉపవాసాలు ఉన్నా కానీ నిష్ప్రయోజనమే. అయితే ఈ భక్తుడు నాకు కరుణతో నాకు ఉత్తరం ఇవ్వమని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు కదా, నాకెందుకు నువ్వు ప్రతిఫలం ఇవ్వాలో, ఎందుకు దేన్ని బట్టి నాకు నువ్వు ప్రతిఫలం ఇవ్వాలో దేవుని దగ్గర కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఇలాంటి వాడిని కాబట్టి నా మీద కరుణ చూపించు అని చెప్పేసి కొన్ని విషయాలు ఈ భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి ఎందుకు నా మీద కరుణించమని చెప్పేసి, నేను ఇలాంటి వాడిని కాబట్టి నన్ను కరుణించు అని చెప్పేసి ఏ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ భక్తుడు, ఒక 2-3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి వాటిలోని ఆ అర్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము కూడా మన జీవితాలకు వాటిని అన్వయించుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా వాటిని అప్లై చేస్తే బాగుంటుందని చెప్పేసి నా మనసుకు అనిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవునికి ఈ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఒకసారి 119వ కీర్తన, 119వ కీర్తన 58వ వచనం. ఏమంటమ్మా? ఎంత చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాను దేవుడికి. ఎందుకు నన్ను కరుణించాలంటే నీవిచ్చిన మాట చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకుని నా మీద కరుణ చూపించు అంటున్నాడు. అంటే దేవుడు తనకు ఒక మాట ఇచ్చాడంట. ఆ మాటను బట్టి ఇప్పుడు నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, మాట ఇచ్చావు కాబట్టి నన్ను నా మీద కరుణ చూపించాయా అని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ నామమును ప్రేమించే వారికి నువ్వు చేయదగినట్లు ఆయన ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీవిచ్చిన మాట చొప్పున నా మీద కరుణ చూపించు ప్రభు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని పిల్లారా, ఈరోజు దేవుని దగ్గర నుంచి మాట తీసుకుంటే మనం దేవుని దగ్గర నుంచే కాదు, వ్యక్తుల దగ్గర నుంచి, ఎవరి దగ్గర నుంచి అయినా సరే మనం ఒక వాగ్దానం లేదంటే ఒక మాట మనం తీసుకున్నామంటే మనకు ఒక అథారిటీ ఉంటుంది అడగటానికి. ఎవరినైనా సరే, ఇప్పుడు తండ్రి ఉన్నాడు, పిల్లలు చెప్తారు 10th క్లాస్ బాగా పాస్ అయ్యి, బాగా చదువుకొని బాగా పాస్ అయితే, మంచి మార్కులతో నువ్వు పాస్ అయితే నీకు ఒక సైకిల్ కూడా పెడతానని చెప్పేసి వాగ్దానం చేశాడు, మాట ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు పిల్లోడు 10th క్లాస్ బాగా కష్టపడి చదివి పాస్ అయిన తర్వాత ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా వాడికి గుర్తుకొచ్చేది ఏంటి? నాన్న నాకు ఒక వాగ్దానం చేశాడు, నువ్వు మంచిగా చదువుకొని మంచిగా పాస్ అయ్యి మంచి మార్కులు స్కోర్ చేస్తే నీకు ఒక సైకిల్ కొనిస్తానని చెప్పేసి మా నాన్న నాకు మాట ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు అథారిటీతో వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రిని అడుగుతా, నాన్న నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, నాకు వాగ్దానం చేసావు కదా, సైకిల్ బాగా చదువుకుంటే సైకిల్ కొనిపిస్తున్నాను కదా, మరి నాకు సైకిల్ కొనిపెట్టు అని చెప్పేసి డాడీ దగ్గరికి వెళ్ళి పిల్లలు ఎలా అడుగుతారో మనం కూడా దేవుని దగ్గర నుంచి ఒక మాట తీసుకోగలిగితే, మనము దేవుని దగ్గర నుంచి ఒక వాగ్దానాన్ని కనుక మనం పొందుకోగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆ మాట ప్రకారం, ఎందుకంటే మనుషులు మాట ఇచ్చి మాట తప్పుతారు మామూలుగా, దేవుడు మాట తప్పినటువంటి వాడు కదా. కాబట్టి దేవుడు మాట తప్పినటువంటి దేవుడు కాదు. కాబట్టి ఆ దేవుని దగ్గర నుంచి మనం అష్ట కష్టాలు పడి ఏదో ఒక రకంగా దేవుని మనస్సును గెలుచుకొని, దేవుని మనసును రంజింపజేసుకుని, దేవుని దగ్గర నుంచి ఒక చిన్న వాగ్దానం ఒకటి, చిన్న మాట ఒకటి తీసుకోగలిగితే చాలు. మనం ఆ మాట మనం తీసుకుంటే ఆయన ఆజ్ఞలు గైకుంటూ, ఆయన కట్టడలు గైకునే వారికంట 1000 తరముల వరకు ఆయన కృప చూపించి కరుణ చూపిస్తాడంట. ఎంత అంట? 1000 తరాల వరకు. ఎన్ని తరాలంట? 1000. అందుకే దానికి 1000 తరముల వరకు మనకు కృప ఉంటుంది. దేవుడు మనకు కరుణ చూపిస్తాడు. కాబట్టి దేవుని దగ్గర మాట తీసుకోవడం కోసం మనం ఏం చేయాలంటే, దేవుని దగ్గర ఎక్కువగా దేవునికి అనుకూలంగా ప్రవర్తిస్తూ, దేవునికి ఇష్టమైనట్లుగా, దేవునికి నమ్మకంగా, ప్రీతికరంగా, ప్రియమైనటువంటి వారిగా మారిపోతూ దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకేం చేస్తాడంటే ఒక మాట ఇస్తాడు, ఒక వాగ్దానం చేస్తాడు మనకి. మేము గుంటూరులో ఉంటున్నప్పుడు నేను ఒక సువార్థికుడిగా, మన అరుణ్ కుమార్ పాస్టర్ గారి దగ్గర సువార్థికుడిగా ఉంటాను. సువార్థికుడిగా ఉంటున్నటువంటి దినాల్లో ఒక అతను చనిపోయాడు. మామూలుగా చనిపోతే 2 బాబులు చదువుకున్న పెద్ద కుమార్తెకి పెళ్లి చేశారు. పెద్ద బాబు ఎంటెక్ చేశాడు, ఎంటెక్ చేసి చిన్న జాబు చేస్తున్నాడు. చిన్న బాబు బీటెక్ చదువుతా ఉన్నాడు. తను బ్యాంక్ ఎంప్లాయ్. బ్యాంక్ లోన్ తీసుకొచ్చుకుని ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టుకున్నారు.
చక్కగా గృహప్రవేశం చేశారు. గృహప్రవేశం చేసిన తర్వాత ఒక 6 నెలలకి చనిపోయాడు ఆయన. చనిపోతే ఇప్పుడు ఆ చనిపోయినటువంటి వ్యక్తి దగ్గర భార్య కూర్చొని ఏడుస్తుంటే ఆమెను ఓదార్చడం ఎవరి తరంగా లేదు అసలు. ఆమెను ఓదార్చడం ఏ మాట చెప్పినా ఏం చెప్పినా కానీ ఏ మాట అన్నా కానీ అసలుకి ఆమె ఏమాత్రం కూడా ఓదార్పు పొందలేకపోతుంది. పాస్టర్ గారు చెప్పాడు, అందరూ చెప్పాడు, ఏడుస్తూ ఉంది, అసలు దుఃఖపట్టి ఏడుస్తుంది అసలుకి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ తమ్ముడు ఒక ఆయన ఉండే, ఆయన ఎస్ఐ ఏదో ఏమో పోలీస్ ఇన్స్పెక్టర్ ఆయన పక్కన కూర్చొని, అక్క నేను ఉన్నాను అక్క, నీకు ఎందుకు, నువ్వు బాధపడమాకక్క, పిల్లల్ని నేను చూసుకుంటాను, వాళ్ళకి నేను సహాయం చేస్తాను లెక్క, నువ్వు బాధపడమాకక్క అని చెప్పేసి అక్క దగ్గర కూర్చొని తమ్ముడు ఒక చిన్న మాట ఇచ్చాడు. మాట ఇస్తే తర్వాత కొన్ని దినాలకి పిల్లోడికి బీటెక్ అయిపోయింది, ఎంటెక్ చదవటానికి ఏదో ఫీజు కట్టడానికి ఫోన్ చేసింది తమ్ముడికి. తమ్ముడు పిల్లోడు ఎంటెక్కి వెళ్తున్నాడు రా, ఫీజులు కట్టాలని చెప్పేసి. అప్పుడు నువ్వు మాట ఇచ్చావు కదా, నాకు అదే గుర్తుకొచ్చింది, ఏంది నాన్న మరి సహాయం చేయమని చెప్పేసి ఆ తమ్ముడికి ఫోన్ చేస్తే ఆ తమ్ముడు అన్నాడు ఒకటే మాట, అక్క నాకు ఎక్కడి నుంచి వస్తాయి అక్క, నేను నా పిల్లల్ని చదివించుకుంటూ నేను కూడా ఇల్లు కట్టుకుని అప్పులు పాలై ఉన్నాను, నేను నా దగ్గర మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి అక్క అని చెప్పేసి ఆయన మాట దాటేశాడు. దేవుని పిల్లరా, మనుషులైతే మాట ఇచ్చి మాట తప్పుతారు, కానీ దేవుడు మాత్రం మాటిస్తే మాత్రం మాట తప్పనటువంటి వాడు. దేవుడు మాటిస్తే మాట తప్పనటువంటి వాడు. అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడు. ఒకసారి చదవండి బైబిల్ గ్రంథంలో 21వ ఆదికాండం 21వ అధ్యాయంలో ఒక మాట చదవండి ఒకసారి. 21వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. చాలు 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 అంటే ఈ అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఆయన ఇచ్చిన మాట ప్రకారం శారాను దర్శించి యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గుచ్చి చేశాడంట. దేవుడు మాటిచ్చాడు కాబట్టి, అబ్రహాముకి దేవుడు మాటిచ్చాడు కాబట్టి ఆ మాటను బట్టి ఈరోజు మాట తప్పకుండా శారాను దర్శించి ఎలాంటి పరిస్థితులు అంటే అసలుకి ఇంకా ఈ భూప్రపంచంలో వాళ్ళకి పిల్లల్ని కంటానికి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో, మామూలుగా ఎవరు వాళ్ళకి సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో గర్భం ఉడిగిపోయి స్త్రీధర్మం నిలిచిపోయి చాలా కడు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో, అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మాట జ్ఞాపకం చేసుకొని ఆ మాటను జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు మాటిచ్చాడు కాబట్టి ఆ మాట ప్రకారం వాళ్ళని జ్ఞాపకం చేసుకొని శారమ్మను దర్శించి వాళ్ళకు కుమారుని ఇచ్చాడు దేవుడు. దేవునికి చప్పట్లు కొడుతూ ప్రభు నామని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని దగ్గర మాట తీసుకోవడానికి, ఒక వాగ్దానం తీసుకోవడానికి, దేవుని దగ్గర వాగ్దానం తీసుకోవడానికి మనము ప్రయాసపడితే కనుక, దేవుని దగ్గర నుంచి ఒక మాట మనం తీసుకుంటే కనుక దేవుడు ఖచ్చితంగా ఆ మాటను మాటగా నెరవేర్చేంత వరకు కూడా మనల్ని విడిచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మేము కంకిపాడు వెళ్ళినప్పుడు, మామూలుగా వెళ్తున్నప్పుడు పాస్టర్ గారు నేను మామూలుగా అసలుకి చిన్నపిల్లలు ఏడ్చినట్టు ఏడ్చాం. ఎందుకంటే గుంటూరులో అంత అలవాటైనటువంటి ప్రదేశం, బంధువుల్ని స్నేహితుల్ని వదిలిపెట్టేసి ఆ ఊరు నుంచి వెళ్తుంటే అసలుకి మాకు ఎంత ఏడుపు, ఎంత దుఃఖం వచ్చిందో. అక్కడ తెలిసినటువంటి వాళ్ళు ఎవరు లేరు అసలుకి. మా పరిచర్యల్లో, అన్ని పరిచర్యల్లో మామూలుగా ఎవరి ఒక్కళ్ళ ద్వారా తెలిసినటువంటి వాళ్ళ దగ్గర పరిచర్య ప్రారంభమైంది, కానీ కంకిపాడు పరిచర్యకి మాత్రం ఎవరు తెలిసినటువంటి వాళ్ళు లేరు. మేము దేవుని దగ్గర అడిగితే, ప్రభు ఎక్కడికి వెళ్ళి సేవ చేయమంటావు ప్రభు అని చెప్పేసి ప్రభు దగ్గర ప్రాధేయపడి ప్రభుని అడుగుతుంటే కంకిపాడు వెళ్ళి సేవ చేయమని చెప్పాడు. పాస్టర్ గారికి ఇచ్చాడు దర్శనం. ఆ దర్శనం ప్రకారం అక్కడికి వెళ్ళి సేవ చేయడానికి మొదలుపెట్టాము మేము. ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు మేము అక్కడికి వెళ్ళాము. మేము మామూలుగా వస్తూ వెళ్తా ఉన్నాము. తర్వాత మేము అక్కడికి వెళ్ళేటప్పుడు అసలుకి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో పాస్టర్ గారు నేను ఒక 3 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. ప్రభా మరి నువ్వేమో వెళ్ళమన్నావు అక్కడికి, మాకు అక్కడ తెలిసినటువంటి వాళ్ళు 2 సంవత్సరాలు తిరిగినా కానీ, 2 సంవత్సరాలు గృహ దర్శనాలు చేస్తే ఒక పక్క వాళ్ళు పూజలు చేసుకుంటూ హారతలు ఇచ్చి వాళ్ళ దేవీ దేవతలకు ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే మేము వెళ్ళి వాళ్ళకి ప్రార్థనలు చేసి ఇచ్చేవాళ్ళం. అసలు పరిచర్య అసలుకి అయిద్దా అన్నట్లు ఉండేది మాకు. పరిచర్య ఇక్కడ అసలుకి అవుదా అన్నట్లుగా మాకు ఉండి 2 సంవత్సరాలు ఏమాత్రం కూడా అసలుకి మాకు దారి ఏం కనపడలేదు అసలుకి. అలాంటి పరిస్థితుల్లో మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు, మీకు ముందుగా నేను వెళ్తాను, మీకంటే ముందుగా పెద్ద కందిరీగలను పంపిస్తాను నేను,
నేను నన్ను బట్టి నన్ను బట్టి మీకు మనుషులు భయపడేటట్లు చేస్తాను, మీరు వెళ్ళండి, మీకు అన్నీ నేను సిద్ధపరిచి ఉంచానని చెప్పాడు దేవుడు. నిజంగానండి ఈరోజు మేము ఆ మాట వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటుంటే, మేము ఆడికి వెళ్ళి అద్దెకు తీసుకున్నటువంటి గృహం మామూలుగా చర్చికి ఒక 2 సంవత్సరాలు అద్దెకు తీసుకుని నడిపించాం. మామూలుగా అది చర్చిలాగా ఎట్లా ఉంటుంది, మామూలుగా మా కోసమే కట్టినట్టుగా ఉంటుంది చర్చి. 2 సంవత్సరాలు ఇట్లాంటి హాల్ ఒకటి అద్దెకు తీసుకుని 2 సంవత్సరాలు చర్చి నడిపించాం. అక్కడ మా కోసమే ఎవరినో సిద్ధపరిచినట్లు కొంతమందిని విశ్వాసులను సిద్ధపరిచి వాళ్ళని దేవుడు పంపించాడు. ప్రతిదీ కూడా అన్నీ సిద్ధపరిచి తానే ముందుండి తానే ఉండి ప్రతి పరిస్థితిని ఆయన ముందుకు నడిపిస్తూ మాకు తోడై ఉండి పరిచర్యలో ఈరోజు ఘనమైనటువంటి పరిచర్య దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, దేవుని దగ్గర మనము వాగ్దానం తీసుకోవాలి. దేవుని దగ్గర నుంచి ఒక మాట తీసుకోవాలి. ఆ మాట వచ్చేంత వరకు కూడా దేవుని వాగ్దానం ఇచ్చిన దాకా దేవుని దగ్గర పోరాడి దేవుని దగ్గర మాట తీసుకుంటే 1000 తరాల వరకు ఎంతంట 1000 తరముల వరకు దేవుడు కృప చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట ఇక్కడ ఒకసారి ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. రెండవ మాట 119వ కీర్తన 132వ వచనం చదువుదాం ఒకసారి. 119వ కీర్తన 132వ వచనం. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు నా మీద కరుణ చూపమని చెప్పేసి ఈ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడంటే, నీ నామమును ప్రేమించు వారికి నువ్వు చేయదగినట్లుగా నా తట్టు తిరిగి నన్ను కరుణించు ప్రభు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే నిన్ను ప్రేమించే వాళ్ళకి నువ్వు సహాయం చేస్తావు కదా, వారిని కరుణిస్తావు కదా ప్రభువా. ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు కూడా నా తట్టు తిరిగి నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పేసి ఈ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఇప్పుడు నా మీద కరుణ చూపించి నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలు, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనము దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మన కోసం మనతో వస్తాడు, మనతో ఉంటాడు. దేవుణ్ణి ఎంతగా అంటే పిచ్చిగా ప్రేమించినటువంటి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుని ఎంతగా ప్రేమించారంటే అగ్నిగుండానికి వెళ్ళటానికైనా సరే సిద్ధపడ్డారు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టడానికి మాత్రం ఇష్టపడలేదు. చావుకైనా తెగించారు, కానీ దేవుణ్ణి వాళ్ళకంటే వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించారు. సావుకు సిద్ధపడ్డారు, కానీ దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. దానియేలు సింహాల బోనులోకి వెళ్ళటానికైనా ఇష్టపడ్డాడు, కానీ ప్రార్థన చేయటం మాత్రం మానలేదు. దేవుణ్ణి ప్రేమించే విషయంలో దేవుణ్ణి ప్రేమించడానికి మాత్రం ఏమాత్రం కూడా వెనుదీరట్లేదు. ఈరోజు దేవుని పిల్లలు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు లోకంలో ఉన్నటువంటి భక్తులైనటువంటి వారు ఎంతోమంది దేవుణ్ణి ప్రేమించి పిచ్చిగా, ఎంత అంటే పిచ్చిగా ప్రేమించి, మా కంకిపాడులో అండి అందరూ విగ్రహార్థికులు కదా. మామూలుగా పుట్టుక క్రైస్తవుల్లో ఉన్నటువంటి విశ్వాసం మేము అనుకున్నాం. వెళ్ళినప్పుడు మామూలుగా ఈ అన్యుల మధ్యలో పరిచర్య ఎట్లా ఉంటుందో అని చెప్పేసి దేవుని సహాయం తీసుకుని ప్రార్థనతో ప్రారంభించాం. కానండి వాళ్ళు ఉండినటువంటి విశ్వాసం, వాళ్ళు దేవుని పట్ల చేస్తున్నటువంటి తీర్మానాలు, దేవుని కోసం నిలుస్తున్నటువంటి ఆ పరిస్థితులు చూస్తుంటే వాళ్ళు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తారో అర్థమైద్ది మాకు. అసలు దేవుని కోసం ఎంత. ఒక చెల్లి, నేను పాస్టర్ గారు ఇప్పుడు సాక్ష్యం చెప్పినట్టు ఒక చెల్లి, ఆ చెల్లి అన్యుల కుటుంబం నుంచి రక్షించబడింది. ఎవరికి తెలియకుండా, ఇంట్లో భర్తకి, పిల్లలకి ఎవరికి తెలియకుండా రక్షణ తీసుకుంది. నేను అడిగాను, నాన్న మరి మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయమ్మా, గతించినటువంటి దినాలలో కాదు, ఇప్పుడు మరి మీకు రక్షణ ఇవ్వాలంటే మీ భర్తో మీ అత్తో ఎవరో ఒకడు వచ్చి నాకేం అభ్యంతరం లేదా మా అమ్మాయికి రక్షణ ఇవ్వనని చెప్పాలి, లేకపోతే ఇవ్వటం కుదరదమ్మా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అని చెప్పేసి నేనంటే, ఆ అమ్మాయి ఒక్క మాట ఉందండి, పాస్టర్ గారు రక్షణ సొంతం అండి, వాళ్ళెవరు అసలుకి నన్ను మామూలుగా అన్ని విషయాల్లో నా మీద వాళ్ళ హక్కు ఉంది కదండి, రక్షణ విషయంలో నా మీద వాళ్ళకే హక్కు ఉందండి. రేపొద్దున ఒకవేళ దేవుని రాకడైతే, ఒకవేళ నా పోకడైతే నీవను పాస్టర్ మా ఆయన మా అత్త వచ్చి నన్ను పరలోకానికి తీసుకెళ్తారా అని అడిగిందండి నన్ను. అసలు నాకైతే ఒక ఆడపిల్ల కుటుంబాన్ని ఎదిరించి ఎవరికి తెలియకుండా అంత త్యాగానికి సిద్ధపడితే, రేపు ఒకవేళ వాళ్ళు వచ్చి నన్ను రోడ్డు మీదకి లాగి నన్ను కొట్టినా కానీ, నా మీద కేసులు పెట్టినా కానీ, నేను ఆ అమ్మాయి అంత త్యాగం చేసుకుంటే నేను ఎందుకు త్యాగం చేయకూడదని చెప్పేసి
నేను రేపు ఏది జరిగితే జరగని దేవునికే స్తోత్రం అనుకుని ఆ అమ్మాయికి రక్షణ ఇచ్చాం. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడతాం. హల్లెలూయా. దేవుని ప్రేమించడం అంటే అంత పిచ్చిగా ప్రేమించాలండి. లోకంలో మనుషులైనటువంటి వారు మనుషుల్ని బాగా ప్రేమించుకుంటారు, కానీ దేవుణ్ణి ప్రేమించే విషయంలో అసలుకి ఎవరికి కూడా అందట్లేదు. అసలుకి దేవుణ్ణి ప్రేమిస్తే ఆ మధురం ఎట్లా ఉంటుంది, అసలుకి ఆ బంధం, దేవునితో ఉన్నటువంటి బంధం. ఈరోజు గొప్ప గొప్ప సేవకులైనటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించి ఎన్నెన్ని త్యాగాలు, ఎంతెంత త్యాగాలు చేశారో దేవుని ప్రేమకి. దేవుని ప్రేమ బందీలైపోయి వాళ్ళు ఎంతెంత త్యాగాలు చేసుకున్నారో దేవుని కోసం. ఈరోజు గొప్ప గొప్ప సేవకులైనటువంటి వాళ్ళందరూ ఏసనగర్ ఉన్నారా? ఏసనగర్ వాళ్ళ నాన్న అన్నాడంట, నాన్న నువ్వు పెళ్లి చేసుకోరా, పెళ్లి చేసుకుంటే పెళ్లి చేసుకుని కూడా సేవ చేయొచ్చురా, నువ్వు పెళ్లి చేసుకో అంటే, నాన్న నాకు పెళ్ళి వద్దురా, నాకు నేను పెళ్ళి లేకుండా సేవ చేస్తానని దేవుడు నాకు చెప్పాడు నాకు అన్నాడంట. ఈరోజు దేవుని పిల్లారా, దేవుని కోసం త్యాగపూరితంగా దేవుని ప్రేమించి ఎంతకైనా సరే, భక్సింగ్ గారు ఉన్నారు, భక్సింగ్ గారు అన్నీ తెగించి అన్నీ త్యాగం చేసుకొని తను కూడా ఒక సిక్కు మతంలో జన్మించినప్పటికి కూడా దేవుణ్ణి ప్రేమించి ఆస్తిని పోగొట్టుకున్నారు, వాళ్ళ కులాలను పోగొట్టుకున్నారు, వాళ్ళకున్నటువంటి ఆ హోదాలను పోగొట్టుకున్నారు అన్నీ. ఆయన అన్నాడు మామూలుగా, వాళ్ళ నాన్న అన్నాడంటే కుక్క సాగు చేస్తారా అన్నాడంట ఆయన్ని. ఏమంట, కుక్క సాగు చేస్తారా నువ్వు? ఏముంది ఇప్పుడు, ఆస్తి లేకుండా, మేము బంధువులు లేకుండా, ఏ సహాయం లేకుండా, ఏమీ లేకుండా అంటరాని కులాల వాళ్ళ దేవుని నమ్ముకున్నావు నువ్వు కూడా అలానే పోతావు, దిక్కు లేకుండా పోతావు అని చెప్పేసి అన్నాడంట. ఈరోజు అండి ఆయన చనిపోయేటప్పుడు మామూలుగా హైదరాబాదు నలుమూలల నుంచి మామూలుగా హైదరాబాదు కిక్కిరిసిపోయిందంట రోడ్లు. ఎలాగా? నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు అక్కడికి హైదరాబాద్ నగరానికి చేరుకుంటే హైదరాబాద్ అంతా జనసందోహంతో అట్టుడికిపోయింది. అసలు హైదరాబాద్కి ఇంత రద్దీ ఎక్కడి నుంచి వచ్చిందో, చచ్చిపోయినాడు ఎవడరా అని చెప్పేసి ఆరాధిస్తే ఒక చిన్న సేవకుడు చనిపోయాడు. వాళ్ళ నాన్న చెప్పాడు, నాన్న నీకు బంధువులు ఉండాలరా. రైసన్నగారు వాళ్ళ నాన్నగారు చెప్పారు, నాన్న నీకు బంధువులు ఉండాలరా, భార్య పిల్లలు ఉండాలరా, రేపు పొద్దున కంచాన పడితే ఎవడరా భార్య ఉండాలరా, పెళ్లి చేసుకోరా అని చెప్పేసి అంటే, ఆయన చనిపోయినప్పుడు అండి నేను కూడా వెళ్ళాను. మామూలుగా గుంటూరు గోరంట్లలో మందిరం ఉంటుంది. మామూలుగా గుంటూరు సెంటర్ దాకా క్యూ లైన్లో ఉండి 4 రోజులు 5 రోజులు ఉంటారండి ఆయన పార్థివ దేహాన్ని మందిరంలో. ఒక 2-3 గంటలు క్యూ లైన్లో ఉండి ఆయన చూశారండి. నేను కూడా 2-3 గంటలు క్యూ లైన్లో ఉండి వెళ్ళి ఆయన చూడాల్సి వచ్చింది. దేవుని పిల్లలని జ్ఞాపకం చేస్తున్నాను, మనము కూడా మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో దేవుణ్ణి మనం అంతగా మనల్ని ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడంటే మన మీద కరుణ చూపించి మనకు సహాయం చేస్తాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు మన కోసం ఆయన ఎంతైనా చేస్తాడు. వాళ్ళు అగ్నిగుండంలో దేవుని కోసం చనిపోవడానికి అగ్నిగుండానికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు, సింహాల బోనుకి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. దేవుడు అగ్నిగుండంలోకి వచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించి సింహాల బోన్లోకి వాళ్ళు వెళ్తే సింహాల బోన్లోకి ఆయన వచ్చాడు. ఎలాగా? సింహాల బోన్లోకి ఆయన వచ్చాడు. ఈరోజు మనల్నేమి ఆయన ఒట్టిగా వదిలిపెట్టే దేవుడు కాదండి. ఆయన నమ్మదగినటువంటి వాడు. లోకంలో బంధువులు, స్నేహితులు అందరూ నమ్మదగినటువంటి వారు కాదు. కానీ దేవుడు కనుక మనకు ఒక్కసారి వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని స్థిరపరచడం కొరకు, వాగ్దానం చేయటం కొరకు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు. నేను మీతో వస్తానని చెప్పాడు. మోషే అడిగాడు, ప్రభా నువ్వు మాతో కూడా వస్తే తప్ప మేము ఇక్కడి నుంచి వెళ్ళమయ్యా, నువ్వు మాతో రావాలయ్యా అని చెప్పాడు. అంటే మామూలుగా ఆయన సరే వెళ్ళండి రా, మేము వస్తానులే అని చెప్పేసి మామూలుగా మన వాళ్ళు అంటారు కదా, నువ్వు పదా నేను వస్తానంటారు కదా. కానీ దేవుడు అట్టన్నాడా? వాళ్ళు ఎక్కడుంటే అక్కడ, అడవిలో ఉంటే అడవిలో ఉన్నాడు, ఎడారిలో ఉంటే ఎడారిలో ఉన్నాడు, ఎక్కడుంటే అక్కడ షకీనా మేఘమై వాళ్ళతో ఉండి కనాను చేరేంత వరకు కూడా వాళ్ళతో ఉండి నడిపించాడు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం దేవుణ్ణి అంతగా పిచ్చిగా ప్రేమించాలి. మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనం దేవుడు ఏం చేస్తాడంటే మన మీద కరుణ, ఈయన అదే జ్ఞాపకం చేస్తాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక ప్రభా నా మీద కరుణ చూపించయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు దేవుని పిల్లరా, మనం చాలాసార్లు అనుకున్నాం, దేవుడు నా మొర్ర వింటలేదు, దేవుడు నా ప్రార్థన వింటలేదు, దేవుడికి నా మీద దేవుడు నా మీద సీత కన్నేసాడు అని చెప్పేసి అంటారు. మా ఊర్లో అంటారు, మీ ఊర్లో అంటారా? నా మీద సీత కన్నేసాడు. సీత కన్ను ఇంకొక కన్ను ఏముండదు. మామూలుగా దేవుడు పక్షపాతి కాదు, ఆయన అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ
ఉపకారం, అందరికీ ఉపకారం చేసేవాడు. కాకపోతే ఒక చిన్న రిస్ట్రిక్షన్, ఒక చిన్న ఆజ్ఞ ఉంది. ఆయన్ని ప్రేమిస్తే, అంటే నీ దేహం కంటే, నీ బంధువుల కంటే, నీ స్నేహితుల కంటే, అన్నిటికంటే అమితంగా నువ్వు ఆయన్ని ప్రేమించగలిగితే నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు దేవుణ్ణి ప్రేమించే లోకాన్ని వదిలిపెట్టారు, తిండిని త్యాగం చేసుకున్నారు, వాళ్ళ సుఖభోగాలను త్యాగం చేసుకున్నారు, అగ్నిగుండానికి వెళ్ళటానికి ఇష్టపడ్డారు, సింహాల బోనికి వెళ్ళటానికి ఇష్టపడ్డారు. ప్రభు అక్కడికి వచ్చారు, వాడితో పాటు అక్కడ వాళ్ళతో పాటు సింహాల బోన్లలో వాళ్ళతో పాటు అగ్నిలో ఉన్నారు దేవుడు. ఆయన ముందుకు పొమ్మని చెప్పేసి వెనక ఆగే దేవుడు కాదు మన దేవుడు. కాబట్టి దేవుని పిల్లరా, మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు ఖచ్చితంగా ఆయన అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నా మీద నువ్వు కరుణ చూపించయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నాకు ఇంకా నేను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఎంత ప్రార్థన చేస్తున్నాను అసలుకి, ఎన్ని ఉపవాసాలు అంటున్నాను అసలుకి, అన్ని ప్రార్థనలకు పోతాను నేను, ఎన్ని ఉపవాసాలు అంటున్నాను అసలుకి అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ మన ప్రార్థనకి ఇంకా జవాబు రావట్లేదని అనుకుంటున్నాం. కానీ ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం, ఒకరికొకరు మనం పరిశీలన చేసుకుందాం. దేవుణ్ణి ప్రేమించే విషయంలో, దేవునికి మొట్టమొదట ప్రాధాన్యత ఇచ్చే విషయంలో దేవుని మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన్ని ప్రేమించే విషయంలో మనం ఎక్కడ మన స్థానం, దేవుని స్థానం ఎక్కడ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి అబ్రహాం ఉన్నాడు. అబ్రహాముకి పిల్లలు ఇచ్చిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, పిల్లడు ఇస్సాకు వచ్చిన తర్వాత దేవునికి చిన్న అనుమానం వచ్చింది. అబ్రహాము నన్ను ప్రేమిస్తున్నాడా, తన కుమారుడిని ప్రేమిస్తున్నాడా? అబ్రహామునికి నేనంటే ఇష్టమా, తన కుమారుడు అంటే ఇష్టమా? ఒకసారి చిన్న టెస్ట్ పెడదాం, ఆయన పరీక్షిద్దాం అని చెప్పేసి, అబ్రహాం, నీకు ఒక్కడైనటువంటి నీవు ప్రేమించినటువంటి ఇస్సాకుని తీసుకొచ్చి నాకు దహన బలిగా తీసుకురమ్మంటే ఆయన ఏమన్నా కానీ వెనకాడాడండి అసలుకి. అప్పుడు అనుకున్నాడు ఆయన, అన్నట్లుగా దేవుడు ఆయన ఇవ్వమన్నాడు కాబట్టి ఆయన బూడిదల నుంచి కూడా మరలా నూతన సృష్టిని చేయగలిగినటువంటి వాడు కనుక మరలా నా కుమారుడు చనిపోయినా కానీ నా దేవుడు మరలా సజీవుడిగా లేపగలడు. ఒకవేళ వాడు చనిపోయినా నాకు ఇంకొక కుమారుడైనా సరే, ఏదైనా సరే దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి దేవుడు అసాధ్యమైనటువంటి పరిస్థితులను సాధ్యపరిచి పిల్లల కంటానికి ఏమాత్రం కూడా అన్ని పరిస్థితులు, అన్ని దారులు మూసిపోయినటువంటి పరిస్థితుల్లో నాకు కుమారుని ఇస్తే, ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అడిగితే ఇవ్వటానికి నాకేమని చెప్పేసి సంతోషంగా కుమారుని తీసుకెళ్ళి బలి ఇవ్వటానికి ఏమాత్రం కూడా మనమైతే అనుకునేవాళ్ళం, ఏం మాయదారి దేవుడు ఇచ్చినట్టే ఇచ్చాడు, తీసుకున్నట్టే తీసుకున్నాడు. నా పిల్లోడు దొరికాడా, నేనే దొరికానా? ఏమంటే మనకి చిన్న జ్వరం వచ్చినప్పుడు, చిన్న డెంగ్యూ జ్వరం ఏదో జ్వరం వచ్చినప్పుడు మనం నాకే రావాలా అని చెప్పేసి అనుకుంటాం కదా. ఆయన అసలు అనలేదండి. అనుకోకుండా దేవుడు అడిగాడు కాబట్టి ఇప్పుడు ఆయన అనుకున్నాడు, అబ్రహాము అసలుకి తన ప్రేమ ఎవరి మీద ఉంది? నన్ను ప్రేమిస్తున్నాడా, కుమారుని ప్రేమిస్తున్నాడా? కుమారుని మీద ఎక్కువ ప్రేమ ఉందా, నా మీద ఎక్కువ ప్రేమ ఉందా? ఆయన్ని పరీక్షించడానికి పూనుకున్నప్పుడు అప్పుడు అంటాడు, నీ ఒక్కగానొక్కడైనటువంటి కుమారును నాకు వెనిదియక ఉన్నావు కాబట్టి ఇందును బట్టి నువ్వు నాకు భయపడవాడు అని చెప్పేసి దీన్ని బట్టి నేను తెలుసుకున్నాను అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపడదాం. హల్లెలూయా. ఇప్పుడు మనకే గనక దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నావు, అసలు దేవుని మీద ప్రేమ ఉందా లేదంటే లోకం మీద ప్రేమ ఉందా అని చెప్పేసి మనకు దేవుడు ఏదైనా చిన్న పరీక్ష పెట్టాడు అనుకోండి, ఏ పరీక్ష వద్దు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వర్షం పడింది, మామూలుగా లైవ్లో ఉన్న వాళ్ళని తిట్టుకోవద్దులేండి. వర్షం పడింది మామూలుగా, వాళ్ళ బాధ ఏంది, ఇప్పుడు తడిసిపోతాం మనం, రేపు జ్వరం వచ్చిందో ఏదో వాళ్ళ మనసులో ఏదో ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది. కానీ దేవుని ప్రేమించే వాళ్ళైతే మాత్రం గొడుగేసుకోనో లేదా ఎట్టైనా దేవుని సన్నిధిలో కనబడాలి, దేవునిలో ఉండాలి. నా వంతు ఒకటి ఉంటుంది, నేను ప్రార్థన చేయాల్సినటువంటి అంశం ఒకటి ఉంటుంది. దేవునితో గడిపే సమయం, దేవునితో ఉండే సమయం పోగొట్టుకోకూడదని చెప్పేసి ఎలాగలా శరీరాన్ని ప్రేమించకుండా, ఇంట్లో సుఖభోగాలను ప్రేమించకుండా దేవుని కోసం పరుగులెత్తుతూ వస్తారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని గనక మనం మొదటి స్థానం ఇచ్చి దేవుని గనక మనం ప్రేమిస్తే అమితంగా, అందరికంటే, అన్నిటికంటే, నీ ఆస్తి కంటే, నీ పిల్లల కంటే, నీ భర్త కంటే, అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు నీకు ఏది చేయటానికి సరే ఏమాత్రం కూడా ఎన్ని దేవుడైనా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంతేగాని ఆయనకి నీ మీద శీతకన్ను అసలు లేదు. ఏ కన్ను? శీతకన్ను లేనే లేదు. ఎవరికైనా పక్షపాతి కాదు, ఎవరికి పక్షపాతం చేసే దేవుడు కాదు. ఆయన అందరికీ ఉపకారి అని, అందరికీ ఉపకారం చేయడానికే ఆయనకు ఉన్నదంతా మన కోసం అర్పించి తన ప్రాణాన్ని సైతం మన కోసం పెట్టాడు. ఆయనకంటూ ఏమీ దాచుకోలేదు ఆయన.
అంత సమస్తం దారబోసాడు మన కోసం. దారబోసి సమస్తం మనలను ఐశ్వర్యవంతులు చేయటం ఎంతట, మనలను ఐశ్వర్యవంతులను చేయటం కనుక ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. ఆయనకంటూ ఏమీ ఉంచుకోలేదు. ఆయన అంత సర్వం త్యాగం చేసి మన కోసం ఆయన ప్రాణమే పెట్టాడు. ఈరోజు ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి ప్రేమిద్దామా? ఈరోజు లోకంలో ఎవరెవరిని దేన్ని ప్రేమిస్తున్నామో ఈ రాత్రి మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారంగా మనం ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని పిల్లరా, ఈరోజు 2 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం ఇప్పటి వరకు. మొట్టమొదట ఏమని జ్ఞాపకం చేసుకున్నాం? ఏమా, మాట ఇచ్చావు కాబట్టి నువ్వు మాట ఇచ్చావు కాబట్టి నా మీద కరుణ చూపించాల్సిందే నువ్వు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. రెండోది ఏమని ప్రార్థన చేస్తున్నాడమ్మా? నిన్ను నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నా మీద ఖచ్చితంగా నువ్వు కరుణ చూపించాల్సిందే. నిన్ను ప్రేమించే వాళ్ళకి కాబట్టి నువ్వు ఎవరికి చేస్తావయ్యా, ఇంకా నాకు తప్పితే ఇంకెవరికి చేస్తావయ్యా అని చెప్పేసి అంటారు కదా. అట్లాగా ఆయన జ్ఞాపకం చేసుకుని నాకు సహాయం చేయమని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. 3వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 26వ కీర్తన 11వ వచనం చదవండి ఒకసారి. 26వ కీర్తన 11వ వచనం. ఇప్పుడు 3వ విషయం ఏం జ్ఞాపకం? నేను యథార్థవంతుడినై నడుచుకొనిచున్నాను కాబట్టి నా మీద కరుణ చూపించు ప్రభు అని చెప్పేసి తన యథార్థతను దేవునికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు యథార్థత అంటే ఏంటి? యథార్థత అంటే ఏంటి? అనన్య సపీరాలు ఉన్నారు. అందరితో పాటు వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యారు. మామూలుగా అందరూ భూములు చిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర తీసుకొచ్చి పెడుతుంటే ఎవరు చెప్పలేదు మీ పొలం అమ్మని, ఎవరు చెప్పలేదు. మామూలుగా అందరు తీసుకొచ్చేసి స్థల పొలాలు వాళ్ళ స్థిర చరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర తీసుకొచ్చి పెడుతుంటే వీళ్ళు కూడా భార్యాభర్తలు ఇద్దరు ఇప్పుడు అమ్ముదాం అనుకుని అమ్మేసేసి, అమ్మిన తర్వాత మంచిగా డబ్బులు వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని ఆలోచన చేస్తాను, అమ్మో ఇంత డబ్బులు దేవుడికి ఇవ్వాలా అని చెప్పేసి ఏదో కొంత భాగం తీసుకెళ్ళి దేవునికి ఇవ్వాలని చెప్పేసి సేవకుడి దగ్గరికి వెళ్తే, ఇంతకైనా మీరు అమ్మిందంటే ఇంతకైనాయా ఏమంటారు? వాళ్ళలో యథార్థత ఉందంటారా? వాళ్ళ యథార్థత ఉందా? ఇప్పుడు దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు అంటాడు, నేను యథార్థవంతుడిని ప్రవర్తిస్తున్నాను అంటున్నాడు. దావీదు యథార్థవంతుడేనంటారా? దావీదు యథార్థవంతుడేనా? యథార్థవంతుడండి. బెత్షెబా విషయంలో తప్పితే దావీదు మరలా ఆయన పాపం చేసినట్టు, పాపంలో పడినట్లు మనం ఎక్కడ చూడలేం. ఒక్కసారి మాత్రమే తప్పిపోయాడు. ఆ సమయంలో కూడా బెత్షెబా విషయంలో తప్పు చేసినప్పుడు ప్రవక్త వచ్చి ఆ తప్పు చేసింది నువ్వే అని చెప్పేసి రాజాస్థానంలో అందరి ముందు, సభికులు అందరి ముందు అది నువ్వే అని చెప్పేసి ఆయన ఏలు పెట్టి ఆయన చూపిస్తే, ఆయన మామూలుగా రాజు హోదాలో ఉన్నటువంటి వాడు, మామూలుగా రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవే ఉంటారండి, సేవకుని బతకనిస్తారండి మామూలుగా. అలాంటి పరిస్థితుల్లో నీవే అంటే తగ్గించుకొని, అవునయ్యా నేనే ఆ పాపి, నేనే అని చెప్పేసి కిన్నుడైపోయి దేవుని పాదాలు పట్టుకొని తన పరుపు తేలిపోయేటట్లుగా ప్రార్థన చేసి, నన్ను హిమము కంటే తెల్లగా చేయి ప్రభా, హిస్సోపుతో నన్ను కడుగు ప్రభా అని చెప్పేసి తన పాపములను తనను ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెట్టాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం మన జీవితాల్లో దేవుని దగ్గర యథార్థ ప్రవర్తన, యథార్థత కలిగి మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే యథార్థవంతుల కంటే ఆయన ఏ మేలు చేయక మానడంట. యథార్థత దేవునికి మనం కనుబరిస్తే, యథార్థంగా ప్రవర్తిస్తూ, యథార్థంగా ఉంటూ, మనం యథార్థంగా ఉంటున్నామన్న విషయం నీ భర్త తెలుసుకోకపోయినా, నీ ఇరుగు పొరుగు వారు తెలుసుకోకపోయినా, దేవుడి కనుక నీ యథార్థతను చూస్తే మాత్రం ఏం చేస్తాడంట ఆయన? 1000 తరాల వరకు కృప చూపిస్తాడంట ఆయన. ఏమండి? ఎన్ని తరాలంట? 1000 తరముల వరకు కృప చూపిస్తాడు ఆయన. ఈరోజు మన అరుణ్ కుమార్ పాస్టర్ గారు వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారా? వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు జాబ్ హోల్డర్స్. ఆయనేమో టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్లో జాబు, వాళ్ళ అమ్మేమో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జాబు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నాటు సారాలు ఇవన్నీ కాస్తారు కదా, వాటి మీద హెడ్ ఆమె, లేడీ ఎస్ఐ ఆమె. మామూలుగా రైడ్కి వెళ్ళినప్పుడు మామూలుగా నాటు సారాలు పట్టుకున్నప్పుడు మామూలుగా చాలా డబ్బులు వస్తాయి వాళ్ళకి. ఆ డబ్బులు వస్తే ఆ రోజుల్లోనే ఆమెకి లక్షల రూపాయలు డబ్బులు వస్తే తీసుకునేది కదంటాము. తీసుకోకుండా వీళ్ళు అన్నారంటే పిల్లలు చదువుకున్నారు, తిక్కల దానిలాగా ఉన్నావు, ఎవడు చూస్తున్నాడు నిన్ను అసలుకి, నువ్వు తీసుకున్నావు అని చెప్పేసి ఎవరైనా చూస్తున్నారా? మేమందరం మనుషులేం కాదా, మేము తీసుకోవట్లేదా? తీసుకోమా, ఏం కాదులే అని చెప్పేసి అంటే, మాకు వద్దయ్యా ఆ డబ్బులు, వచ్చినాయి మీరే పంచుకోండి అయ్యా అని చెప్పేసి అంటే, అమ్మాయి నువ్వు పిచ్చిదానివి అనేవాళ్ళు అంట. పిచ్చిదానివి అని చెప్పేసి, సరే నీకు వద్దకపోతే వద్దపోయిందిలే, మీ ఆయనకి ఇస్తామని చెప్పేసి వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి
డబ్బులు తీసుకొస్తున్నావు అని చెప్పేసి ఫోన్ చేస్తే మళ్ళీ ఏమో ఫోన్ చేసి మా ఆఫీస్ వాళ్ళు నీ దగ్గరకు వస్తున్నారు, ఆ డబ్బులు అసలు నువ్వు ఎడం చేత్తో కూడా అంటుకోవడానికి లేదు, మనకు ఆ డబ్బు వద్దు, పాపిస్ట్ డబ్బు మనకు వద్దని చెప్పేసి ఆ డబ్బులు అంటుకోలేదండి. ఆమె అంటుకోకుండా వాళ్ళ సర్వీసులో ఉన్నంతకాలం వాళ్ళు ఏం సంపాదించుకోలేదండి. సర్వీసులో ఉన్నంతకాలం ఏం సంపాదించుకోలేదు వాళ్ళు. పాస్టర్ గారు వాళ్ళ అమ్మ నాన్న పిల్లల్ని చదివించుకున్నారు, మంచి ఉద్యోగాలు వచ్చినాయి పిల్లలకి, అంత మాత్రమే కానీ వాళ్ళు సర్వీసులో ఉన్నంతకాలం ఏం సంపాదించుకోలేదు. దేవుని మహాకృప ఏంటంటే ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఇప్పుడు ఇద్దరికి చెరొక 50,000 వస్తాయి, చెరొక 50,000 వాళ్ళకి ఫంక్షన్ వస్తుంది. వాళ్ళకి ఎంత? చెరొక 50,000 ఫంక్షను. ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయ్యి కూడా, వాళ్ళిద్దరు రిటైర్ అయ్యి కూడా ఇప్పుడు దరిదాపుగా 30 సంవత్సరాలు అయింది రిటైర్ అయ్యి. 30 సంవత్సరాల నుంచి ఫంక్షన్ తీసుకోవాలి భూమి మీద ఎవరైనా చూసారండి మీరు? కొంతమంది రిటైర్ అయిన తర్వాత 2-3 సంవత్సరాలకు 4-5 సంవత్సరాలకు చచ్చిపోతారు మామూలుగా. 30 సంవత్సరాల నుంచి ఫంక్షన్ తీసుకున్నారండి. అంటే వాళ్ళు అంతకుముందు సర్వీసులో ఉన్నంతకాలం ఏం సంపాదించుకోలేదు. ఇప్పుడు ఆయన ఏడబడితే ఆడ స్థలాలు కొంటున్నాడు, ఏడబడితే అక్కడ బిల్డింగ్లు కడుతున్నాడు. పిల్లలకి ఎంత అంటే అంత డబ్బులు మామూలుగా చిమ్మేస్తూ ఉంటాడు పిల్లలకి మామూలుగా. దేవుడు అన్యాయస్తుడండి. వాళ్ళ యథార్థతను దేవుడు మర్చిపోలేదు. వాళ్ళ యథార్థతను దేవుడు మర్చిపోకుండా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఈరోజు కూర్చొని తిన్నా కానీ తరగనటువంటి డబ్బు, నెలకు ₹1,00,000 అంటే మామూలు ముసలో అంత వృద్ధాప్యంలో వాళ్ళకి ఏం చేసుకుంటారు? డబ్బులన్నీ పోగు చేసుకుని చక్కగా 2-3 నెలలు అయ్యేసరికి అక్కడ స్థలాలు పొలాలు అన్నీ శుభ్రంగా చక్కగా కొని సంపాదించి పెడుతున్నారు వాళ్ళు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ యథార్థతను దేవుడు కనుక చూస్తే, నీ యథార్థతను దేవుడు కనుక ఒక్కసారి కనుక ఆయన కనుదృష్టి నీ మీద పడిందంటే మాత్రం దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మనము ఎప్పటికీ ఎన్నటన్నిటికీ మనము యథార్థవంతులుగా ప్రవర్తించడానికి, యథార్థంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. మనం చిన్న విషయంలో, ప్రతి విషయంలో కూడా మామూలుగా ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చినాయి కదండి. ఫోన్లు వచ్చిన తర్వాత మనం మామూలుగా పెద్ద పెద్ద పాస్టర్ గారులు కూడా మామూలుగా వీటి విషయంలో కొద్దిగా మాకు కూడా అప్పుడప్పుడు కొద్దిగా వాక్యం చెప్పిన తర్వాత కొద్దిగా బాధ అనిపించింది. ఈ ఫోన్లో ఉంటాం మామూలుగా ఏడదాకా వచ్చామన్నట్టు ఇదిగో జమ్ములపాలెం దాకా వచ్చే ఉంటారు, కానీ ఉండేది మాత్రం గుంటూరులో. ఎక్కడ ఆ మాటలు యథార్థం ఉంటుందా? కానీ చిన్న విషయంలో కూడా మనం దేవునికి మన యథార్థతను దేవుని ఎదుట మనం కనపరిస్తే దేవుడు మాత్రం ఖచ్చితంగా దానికి తగినటువంటి ప్రతిఫలము యథార్థవంతుల కంట ఏ మేలు చేయకమంట. అంటే ఏ మేలు అంటే అన్ని మేలు చేస్తాడు, ఒకటి కాదు. నీకేమి కావాలో అన్నీ కూడా ఆయన చూస్తూ ఉంటాడు. ప్రతిదీ కూడా నువ్వు పోగొట్టుకున్నదంటే, నువ్వు యథార్థంగా ఉండి ఏమేమి పోగొట్టుకున్నావో ఆయన కనుదృష్టి మాత్రం నీ వైపు తిరిగిందంటే, ఆయన నీకు సహాయం చేయడానికి మాత్రం పూనుకున్నాడంటే మాత్రం ఇక నీ దశ మారిపోయింది. ఇక మారిపోయి అందరి దృష్టి నీ వైపు మళ్ళేటట్లుగా, ఎట్లాగా అందరి దృష్టి నీ వైపు మళ్ళేటట్టుగా. అందరూ ఏంద్రా వాళ్ళు అట్లా వదిలుతున్నారు, అసలుకి అంత దీవించబడుతున్నారు ఏంది, అసలుకి అట్లా వదిలుతున్నారు ఏంద్రా అన్నట్లుగా దేవుడు దీవిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 86వ కీర్తన 16వ వచనం చూద్దాము. 86వ కీర్తన 16వ వచనం. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షించుము అన్నాడు. ఈ భక్తుడు ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. సామధాన వేద దండోపాయాలు అంటారు కదా, దేవుని దగ్గర ఇప్పుడు నీ కరుణతో దయతో నాకు సహాయం చేయ ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు అన్నీ అప్లై చేశాడు. అంటే మొట్టమొదటి ఏం చెప్పాడు? ప్రభా నువ్వు నాకు మాట ఇచ్చావు కాబట్టి సహాయం చేయన్నాడు. రెండోది ఏం చెప్పాడు? నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు సహాయం చేయన్నాడు. మూడోది ఏమన్నాడు? నేను యథార్థవంతుడు కాబట్టి నాకు సహాయం చేయన్నాడు. ఇప్పుడు అన్నీ అయిపోయి చివరిలో ఒకవేళ దేవుడికి నా మీద దయగలిగిద్దో లేదో అనుకున్నాడే, మరి నీ సేవకురాలు కుమారునయ్యా, నన్ను వదిలిపెట్టమాకయ్యా, నా మీద కరుణ చూపించయ్యా, నా మీద దయ చూపించు ప్రభా అని చెప్పేసి నీ సేవకురాలు కుమారు నన్ను విడిచిపెట్టొద్దు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎట్లకట్లా ఏదో ఒక రకంగా దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవాలి, దేవుని దయకు పాత్రునవ్వాలి, దేవుని కృపకు పాత్రునవ్వాలి, దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకోవాలని చెప్పేసి దేవుని దగ్గర ఎంత తృష్ణగా ఉన్నాడో చూడండి. దేవుని పిల్లర్ని నేను కూడా అప్పుడప్పుడు మామూలుగా కొన్నిసార్లు మామూలుగా ఈ పాస్టర్ గారిని, మా పాస్టర్ గారు గుంటూరులో ఉన్న అరుణ్ కుమార్ పాస్టర్ గారిని, వీళ్ళని చూసి నేను సేవకు వచ్చాను మామూలుగా. ఎందుకంటే నేను సేవా వ్యతిరేకిని. నేను మామూలుగా 16 సంవత్సరాలు దేవుని విసిగిచ్చాను. నేను సేవకు రమ్మంటే, నేను బాప్తీసాన్ని కూర్చున్నప్పుడే
దేవుని దర్శనం నాకు సేవ చేయమని చెప్పేసి, దేవుని సేవకు రామని చెప్పేసి దేవుని దగ్గర పోరాడాను ప్రభా. ఎందుకంటే దేవునికి చేయటాలు అన్ని విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉంటాను నేను. ఇచ్చే విషయంలో, దేవునికి పనిచేసే విషయంలో, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటాను. ఇంత చేతనా కదా, ఇంకేం కావాలి నీకు అని చెప్పేసి దేవుని మీద వాదన చేసేవాడిని, పోట్లాడేవాడిని. దేవునికి ఎంత చేయాలో అంత చేసేవాడిని. కానీ అవన్నీ నాకొద్దు, నాకు నువ్వు కావాలన్నాడు దేవుడు. అవన్నీ నాకొద్దు, నువ్వు కావాలన్నాడు. నాకైతే సేవ చేయటం ఏమాత్రం ఇష్టం లేదు అసలుకి. కానీ దేవుడు కొన్ని పరిస్థితుల ద్వారా దేవుడు సేవకు తీసుకెళ్ళిన తర్వాత విషయం. కానీ నా ధైర్యం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళున్నారు కదా నాకు ముందు వీళ్ళున్నారు అంటే, వాళ్ళని వదిలిపెట్టినటువంటి దేవుడు, వాళ్ళని దీవించినటువంటి దేవుడు నన్నెందుకు దీవించడు? నేను అంటాను, నేను మా పాస్టర్ గారు వాళ్ళు చెప్తారు, మా అమ్మగారు ప్రార్థన ఇదంతా అని. నాకు కూడా తెలుసు మా పాస్టర్ గారు వాళ్ళ అమ్మ ప్రార్థన ఎట్లాంటిదో. ఆమె త్యాగం, సేవకుల్ని ప్రేమించే విషయంలో, సేవకులకి చేసే విషయంలో, పరిచర్య చేసే విషయంలో ఎంత నమ్మకంగా, ఎంత యథార్థంగా ఉంటుందో నేను కూడా చూశాను నేను. అంటే ఆ దినాల్లో ఆమెకు అసలు చదువు రాదు, ఆమె ఆటో అని పలకటం కూడా రాదు ఆమెకు. అసలు ఆటోని అవుటో అంటుంది ఆమె. చదువు రాదు అసలుకి. ఎవరైనా సరే రోగులు ఉంటే, అప్పుడు పాస్టర్ గారు, లాజరస్ పాస్టర్ గారు వాళ్ళని పెంచింది. ఆయన కన్నవారి తోటలో ఉండేవాడు, వీళ్ళేం మంగళదాస్ నగర్లో చర్చి, ఆయన చర్చి దగ్గర ఉండేవాడు కాదు. ఇప్పుడు పాస్టర్ ఎవరికైనా దయ్యం పెట్టినారు కానీ, అనారోగ్యం వచ్చినా, ఏమైనా వచ్చినా డైరెక్ట్గా సంతోషమా అని అర్ధరాత్రి పూట నిద్ర పట్టకపోతే సంతోషమా కాడికి వచ్చేవాడు. పాస్టర్ గారు కాదు, సేవకురాలు కాదు, ఒక నామినల్ విశ్వాసం. ఆ నామినల్ విశ్వాసిగా ఉన్నటువంటి ఆమెకు అంత కృపించాడు దేవుడు. నేను కూడా ప్రార్థన చేస్తూ, నాకు ఈ మాట నేను చదివినప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభా సంతోషం అల్లున్నాయా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని. నిజం నేను చేశాను ఆ ప్రార్థన. మా అత్తగారు నీ కోసం నలిగిపోయింది కదా ప్రభా, నీ కోసం నీ పరిచయం అరిగిపోయింది కదా ప్రభా, సంతోషం అల్లున్నాయా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేశాను. అంటే ఈ మాట మీకు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, దేవుని పిల్లలారా, మనకు ఆపత్కాలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఆపద సంభవించినప్పుడు మన పిల్లలు మామూలుగా, ఇప్పుడు సాక్ష్యం బాగున్నటువంటి వాళ్ళు మామూలుగా 100 రూపాయలు, 1000 రూపాయలు, 1,00,000 రూపాయలు డబ్బుల కోసం పోయారనుకోండి, తాగుబోతుడు పిల్లలకి డబ్బులు ఇస్తారండి? ఇస్తారా? వాళ్ళ నాన్న కొంచెం కొద్ది స్థితి కలిగినటువంటి, స్థల పొలాలు కలిగినటువంటి, ఉద్యోగం ఉన్నటువంటి వాడైతే వీడిపోయిన వాళ్ళ నాన్న ఇస్తాడని చెప్పేసి వాడు అడగడానికి 1,00,000 రూపాయలు అడగడానికి వెళ్తే 1,00,000 రూపాయలు ఇచ్చేస్తారు మామూలుగా. సాక్ష్యం సరైనటువంటి సాక్ష్యం లేకుండా తాగుబోతుడు కొడుక్కి డబ్బులు ఇస్తారండి ఎవరన్నా? పిల్లనిస్తారా కనీసం? వాళ్ళ అయ్య తాగుబోతాడరా, వాళ్ళ అమ్మనే మామూలుగా మొన్నటిదాకా 30 తిప్పలు పెట్టాడరా, ఈడికి పిల్లనెత్తి ఏం చేస్తాడని చెప్పేసి అనుకుంటారు కదా. అంటే మన జీవితాల్లో మన పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి ఏంటంటే మన సాక్ష్యమే. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపడదాం. హల్లెలూయా. నీ పిల్లలకి నువ్వు ఏమి సంపాదించి పెట్టినా, ఏమి సంపాదించి పెట్టపోయినా, వెండి బంగారం ఆస్తి ఏమి సంపాదించి పెట్టపోయినా కానీ ఒక సాక్ష్యం సంపాదించుకొని పెట్టుకో. ఆపత్ సమయంలో నాన్న మా అమ్మ నీ కోసం ఉన్నదంతా ఖర్చు పెట్టింది కదా, అన్నీ మమ్మల్ని గురించి కూడా పట్టించుకోకుండా నీకోసం అన్నీ పెట్టింది కదా, అన్నీ చేసింది కదా నీకోసం. మీ సేవకు మా అమ్మ చేసినటువంటి ప్రార్థన బట్టి, మా అమ్మ చేసినటువంటి పరిచర్యను బట్టి అయినా సరే నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పేసి నీ పిల్లలు ఇప్పుడు ఈ భక్తుడైనటువంటి దావీదు కష్ట సమయంలో నీ దాసరాలు కుమారుని ప్రభు అని చెప్పేసి ఎలాగ దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మను అడ్డం పెట్టుకొని నాకు సహాయం చేయమంటున్నాడో, నీ పిల్లలు నా పిల్లలు కూడా రేపొద్దు మన భక్తి జీవితం దేవుని దగ్గర అడ్డం పెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆమెనంట్లా మీరు ఆమెనంట్లా అంటే నేను కూడా అట్లా అవ్వాలని, నా పిల్లలు కూడా నా గురించి అలా చెప్పుకోవాలని చెప్పేసి మనం ఒక ప్రత్యేకంగా మనం ఒక కంకణంగా కట్టుకున్నట్టుగా ఉండాలి దేవుని దగ్గర. నాకు ఆ మాట చదివినప్పుడు అసలుకి ఇవన్నీ ధ్యానం చేస్తున్నప్పుడు దావీదు అసలుకి దేవుని దగ్గర ఎంత బ్రతిమలాడుతున్నాడు, అసలుకి దేవుని కృప కోసం, ఎంత ఆయన కరుణ కోసం, దయ కోసం అసలు ఇన్ని విధాలుగా అడుగుతున్నాడో అసలుకి. చివరికి ఆఖరికి వచ్చేసరికి ఇవన్నీ ఒకవేళ అంటే దేవుని ఎదుట మన నీతి క్రియలన్నీ ఎట్లా ఉంటాయంట చెప్పండి అండి. దేవుని ఎదుట మన నీతి క్రియలన్నీ మురిగుడ్డలాగా ఉంటాయంట. అంటే ఇవన్నీ ఉపయోగపడవో అనుకున్నాడేమో. చివరికి వచ్చేసరికి నీ దాసురాలు కుమారుని ప్రభువానికి జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి. దేవుని పిల్లరా, మనకి సమయం ఉంది చక్కగా ప్రభు దగ్గర. ఈరోజు ఆ దినాల్లో నేను పాస్టమ్ గారు, మన దెబోరా పాస్టమ్ గారి గురించి నేను ఆలోచన చేస్తే, మామూలుగా మా కుటుంబంలో వీళ్ళ 6 అక్క చెల్లెల కుటుంబంలో అసలు ఆ దినాల్లో సేవ అంటే
బతకలేక బడిపొంతులు అంటే వాళ్ళు కదండి అప్పుడు, అవునా? ఆ దినాల్లో ఆమె తెలుసో తెలియక కదా వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళని రోషంగానే పెంచాడు వాళ్ళని. ఆమె చేసుకుంటే పిచ్చోడైనా ఎచ్చోడైనా సరే నేను సేవకునే చేసుకోవాలి. సేవకుడు వాళ్ళు ఎట్లా ఉన్నాడు, ఎలాంటి వాడైనా సరే గుడిసెలో ఉన్నా సరే నేను సేవకునే చేసుకుంటానని చెప్పేసి, అమ్మ నాకు సంబంధం చేస్తాను, నేను సేవకునే చూడండి అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పిందంట. వాళ్ళు చెప్పే సాక్ష్యం, వాళ్ళిద్దరూ మామూలుగా వాళ్ళు సరిగ్గా చూసుకోలేదంట. వాళ్ళు, అక్క నువ్వు భావం చూసావంటే నేను చూడలేదా, నేను చూడలేదు. మరి ఏం చూసావు అక్క? ఆయన సేవకుడు అంది. ఏమంటే చప్పట్లు పట్టచ్చు కదండి. ఆయన సేవకుడమ్మా, నాకు సేవకుడు కావాలని నేను అనుకున్నాను, దేవుని దగ్గర అడిగాను నేను అని చెప్పేసి ఆమె ఆ రోజు తీర్మానం చేసుకుని సేవకుడైతే చాలు అనుకుంది. ఏమంటే ఆ రోజు సేవకుడు అయినటువంటి చాలు అనుకున్నటువంటి ఆమె ఆ రోజుల్లో మామూలుగా వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మీరు తెలుసు. మామూలుగా దేవుడు వాళ్ళని వదిలిపెట్టాడండి, వాళ్ళని విడిచిపెట్టాడు దేవుడు. ఈరోజు దేవుని పిల్లలు, అందుకే మన జీవితాల్లో మన బ్రతుకుల్లో మనము కూడా దేవునికి నమ్మకంగా, ఈరోజు దేవుని కృపను బట్టి మాకు ఇన్ని రోజులు ఎప్పుడు ఉండటానికి, మాకు పెళ్ళైన తర్వాత ఏ రోజు కూడా మేము వీళ్ళ దగ్గర ఒక రాత్రి కూడా నిద్ర చేశారు మేము, ఏ రోజు కూడా మేము ఇప్పుడే వచ్చాం. కానీ నేను అక్కడ కంకిపాడులో ఇక్కడికి వస్తామని ప్లాన్ చేసుకున్నప్పుడు నా ఆశ ఎట్లుందంటే, మా పాస్టర్ గారి గురించి మా పాస్టర్ గారు చెప్పింది బాగా. మా బావ ఆ పెంకిటిల్లు ఉన్నప్పుడు, మందిరం ఉన్నప్పుడు కిటికీ పట్టుకుని ఏడ్చేవాడు, అయ్యా పిల్లయ్యా మమ్మల్ని దీవించయ్యా, సంఘాన్ని అభివృద్ధి చేయ, సంఘాన్ని దీవించయ్యా, సంఘాన్ని ఆశీర్వదించు ప్రభు అని చెప్పేసి కిటికీ పెట్టుకొని చిన్నపిల్లడు ఏడ్చినట్టు ఏడ్చేవాడు అని చెప్పేసి, బండ మీదకి వచ్చుకుని ఈ బండ నింపయ్యా అని చెప్పేసి ఏడ్చేవాడు అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఈ ప్రాంగణం అంతా దేవుని సేవకుని కన్నీళ్లతో నింపబడి ఉంది. ఈ ప్రాంగణం అంతా ఈ ఆశీర్వదించబడినటువంటి స్థలంలో నేను కూడా కన్నీరు గార్చి ప్రార్థన చేసుకోవాలని నేను అనుకున్నాను. కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి ప్రభా, నాకు ప్రార్థనాత్మి అని చెప్పేసి నేను అక్కడ ఆశపడి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి నాకు దేవుడు ఇంకో పని అప్పగిచ్చాడు. నాకు ప్రార్థన చేసుకోవడానికి, అంతగా దేవునిలో గడపడానికి నాకు అంత అవకాశం దొరకలేదు. కానీ ఈ పరిచర్లో నేను కూడా ఒక చిన్న పాత్ర, కానీ ఇక్కడ దేవుడు వాడబట్టడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతులో దేవుని పని చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఈ వారం వచ్చిన రోజు దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా వాస్తవానికి ఇప్పుడు నాకు నిలబడే అంత ఓపిక లేదు, అంత బలహీనంగా ఉన్నాను. పొద్దున 6ంటికి మొదలు పెడితే సాయంత్రం 8, 9, 10 అయిపోతుంది వర్క్ అయిపోయేసరికి. అంత బలహీనంగా ఉన్నా కానీ నాకు ఎక్కడ ఇంత ఇసుగు కూడా రావట్లేదు. ఒకటే ప్రార్థన చేసుకుని నాకు శక్తి అయ్యా. పాస్టర్ గారు మొట్టమొదటి రోజు పనిచేసినప్పుడు పాస్టర్ గారు లోపలికి వెళ్ళిన తర్వాత మా పాస్టర్ గారు నన్ను అడిగింది, నువ్వు ఏమనుకొని వర్క్ చేస్తున్న వాళ్ళకి మీ తోడల్లుడని పని చేస్తున్నావా, సేవకుడని పని చేస్తున్నావా అంది. మా పాస్టర్ గారు నన్ను అడిగిందండి, నిజంగా మీ తోడల్లుడని పని చేస్తున్నావా, సేవకుడని పని చేస్తున్నావా అంది. నేను అన్న, నా మనసు ఆమెకు తెలుసు, నేను తోడల్లుడు అంటే ఆయన పక్కన కుర్చీ చేసుకుని కూర్చున్నాను, నాకేం అవసరం, చేయాల్సిన అవసరం, తోడల్లుడు అనుకోలేదు నేను. ఆయన సేవకుడు, ఆయన సేవకురాలు, ఆమె సేవకురాలు. వాళ్ళ ప్రతిఫలం నాకు రావాలని చెప్పేసి, వాళ్ళు దీవించబడినట్లుగా నేను కూడా దీవించబడాలని చెప్పేసి నేను అడుగడుగున అసలుకి నా కన్నీరు, నేను మామూలుగా వేకుజామున వచ్చేసి ఇక్కడ ప్రార్థన చేసుకుని పగలంతా ప్రార్థన చేసుకోవడం నాకు అవకాశం దొరకపోయినా కానీ ఏమాత్రం సమయం దొరికితే మాత్రం బలిపీఠం పట్టుకొని ప్రార్థన చేసుకుని, ఎందుకంటే ఈ మంచి అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. మళ్ళీ ఎప్పుడు మాకు సమయం వచ్చిందో ఈ కన్నీరు, ఈ త్యాగపూరితమైనటువంటి పరిచర్లు, ఆయన కన్నీరు, వాళ్ళు ఆశీర్వదించినటువంటి సేవకులు ఈ స్థలంలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నా మొర్ర ఆలకిస్తాడని చెప్పేసి నేను చాలా ఆశగా వచ్చాను. కానీ నా మట్టుకు నాకే తెలుసు, ఈరోజు దేవుని పిల్లరా, ఈ 5 రోజులు కూడా నా ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు ఎన్నిసార్లు తడిసి ఎన్నిసార్లు ఆడిపోయినాయో నాకు అనిపించింది. ప్రతి పని చేస్తున్నప్పుడు ప్రభా, నా కన్నీరు నా చెమట ఇక్కడ కార్చి వెళ్తున్నాను ప్రభా, నన్ను కూడా వదిలిపెట్టద్దు ప్రభా అని ప్రార్థన చేసుకున్నాను. నిజమండి చెప్తున్నాను. ఎందుకంటే అంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో మేము సేవ చేస్తున్నాం. ఇప్పుడు మేము చాలా కఠినమైనటువంటి పరిస్థితుల్లో సేవ చేస్తాం. అన్నిళ్ళ మధ్య పరిచయం మీకు తెలుసు. అలాంటి పరిస్థితులు మమ్మల్ని వదిలిపెట్టద్దు ప్రభా, మమ్మల్ని దీవించయ్యా అని చెప్పేసి దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, మా మట్టుకు మాకు ఇప్పుడు పాస్టర్ గారు వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళందరూ 6 వంతులు వేసుకొని మేము అని చేస్తున్నారంటే వాళ్ళు ఒక అక్కగా చూడట్లేదు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు మొన్న వచ్చినటువంటి పాస్టర్ గారి కంటే ముందామా
దీపుని, పింకుని వీళ్ళందరినీ వాళ్ళే ఎత్తుకొని పెంచారు. మామూలుగా ప్రభావతి అంటారు మీరు, ప్రభు అంటారు మీరు. ప్రభు చిన్నప్పుడు మీ అందరికీ తెలుసు. చాలా కాలం ఇక్కడ ఉండి వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళు ఎంత దీవించబడ్డారో మీరు చూశారు. మా గుంటూరులో ఉన్నటువంటి పాస్టర్ గారు, నన్ను పెంచినటువంటి మా తర్వాత పాస్టర్ గారు అరుణ్ కుమార్ పాస్టర్ గారు భార్య, వీళ్ళ దగ్గర ఉండి పరిచయం నేర్చుకొని, ఆయన ప్రార్థన అనుభవాలు నేర్చుకొని, వాళ్ళక్క ప్రార్థన అనుభవాలు నేర్చుకొని, ఇక్కడ అన్నీ వాళ్ళ త్యాగం, వాళ్ళ కన్నీరు, ఇలా చేయాలి, ఇలా ఉండాలని చెప్పేసి అన్నీ నేర్చుకుని వెళ్ళిపోయి ఈరోజు 66 సంఘాలు కట్టారండి. చప్పట్లు కొట్టచ్చు కదా మీరు. ఎన్ని 66 సంఘాలు. మేము ఒక వ్యక్తిగా ప్రేమించరాలేదు ఇక్కడికి. వాళ్ళకి మేము పని చేయడానికి, మేము పని చేస్తున్నాం అనుకోవాలి, పరిచయం చేయడానికి వచ్చాము వాళ్ళకి. మాకు కూడా ఒక స్వార్థం, ఆ సేవకురాలు చేస్తే మాకు దీవెన, ఆ సేవకుడు చేస్తే మాకు దీవెన అని చెప్పేసి మేము ఒక ఇన్స్పిరేషన్గా, ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా వంతులాగా ఇదేదో మాకేదో వచ్చింది, అనవసరంగా మాకు తెప్పలు వచ్చింది అన్నట్లుగా ఎవరు చేయలేదు. పెద్ద మొదలుకొని ఇప్పుడు వంతుల వారీగా వస్తున్నారు కదా. మళ్ళీ లాస్ట్ టైం వచ్చింది. రేపు వారంలో ఆమె రాబోతుంది. రేపు వారంలో ఆమె ఏమంటారు మీరు, బుడ్డ అంటారు, బుడ్డమ్మాయి, గ్లోరీ అమ్మాయి పేరు, ఆమె రాబోతుంది రేపు. వీళ్ళందరూ దేనికోసం వస్తున్నారంటే, ఏ ఆశీర్వాదం ప్రారంభమైనా సరే వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభమైంది. మా దగ్గర, మా కుటుంబాల్లో 6 కుటుంబాల్లో పిల్లల్నిచ్చిన మొట్టమొదటి పెళ్ళి వాళ్ళదే, మొట్టమొదటి పిల్లల వాళ్ళే, మొట్టమొదటి దీవించబడినటువంటి వాళ్ళే. అక్కడ నుంచి ఆశీర్వాదం వారు దీవించబడిన తర్వాతే మేమందరం కూడా వరుసలో అందరం అలా దీవించబడతా ఉన్నాం. మేము ఎరుగుదాము ఇవన్నీ. కాబట్టి వాళ్ళని ఏ రోజు కూడా మేము వాళ్ళు మాకు తోడలడని, మాకు వదినని చెప్పేసి మేము అట్లా అనుకోం. ఇప్పుడు పని చేస్తున్నా, పరిచయం చేస్తున్నా, కానీ సంతోషంగా ఇది మాకు దొరికిన భాగ్యం అనుకొని చేస్తున్నాం. ఆ సేవకులకి చేస్తే, అభిషిక్తులైనటువంటి సేవకులు, త్యాగపూరితమైనటువంటి పరిచయలు, దేవుని కోసం నలిగిపోతూ దేవుని పని చేస్తున్నటువంటి సేవకులు, వాళ్ళ పాదధూళి మాకు అంటుకున్నా కానీ, వాళ్ళ హస్తస్పర్శ మా మీద ఉన్నా కానీ, వాళ్ళ నీడ మా మీద తగిలినా కానీ మాకు ఆశీర్వాదం అని చెప్పేసి మేము ఆశతో వచ్చాం. నేను ఇందాక అంత పని అయిపోయిన తర్వాత అన్నయ్య ఏసీ అంత పని అయిపోయింది, చాలా సోలిపోయిన అసలుకి. పైన హాల్లో ఏసీ సుధా ఇక్కడ కూర్చుందని రమ్మన్నాడు. మాటికి పని చేసేటప్పుడు నేను అడుగుతున్నాను, దీవించి ప్రభా, నా పరిచయం దీవించడం అంటే నాకేం పైన లోకాశలు ఏమి లేవు. నాకు సంఘం ఆత్మలు రక్షించాలి, సంఘం ఆశీర్వదించబడాలని చెప్పేసి ఆశ నాకు. అంతా అయిపోయిన తర్వాత అన్నయ్య గదిలో కూర్చుంటే ఏసీ వేసిన తర్వాత తిరిగి చూస్తే చిన్న వాగ్దానం టేబుల్ మీద ఉంది. నువ్వు అత్యధికముగా అభివృద్ధి పొందిదమని రాసింది. చప్పట్లు కొట్టి ప్రభుత్వం ఏం వచ్చండి. హల్లెలూయా. దేవుడు నాకు వాగ్దానం అనుకున్న దేవుడు నాకు ఇస్తున్నటువంటి నువ్వు అత్యధికముగా ఆశీర్వదించబడదు అని చెప్పేసి అని టేబుల్ మీద ఇటు తిరిగి చూస్తే అంతా అయిపోయిన తర్వాత ప్రభువా అలసిపోతున్నాను, అసలుకి అలసిపోయినటువంటి పరిస్థితులు ఎక్కడికక్కడ విసిగి చెందకుండా ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటున్నాను. ఇలా తిరిగి చూస్తే వాగ్దానం నాకు ఎంత సంతోషమైంది అనిపించింది. నాకు ఎంత సంతోషమైంది అంటే, నా ప్రార్థన దేవుడు ఆలకిచ్చాడు, దేవుడు నా పరిచర్యను చూశాడైనా అని చెప్పేసి నాకు ఎంతగానో దేవుడే వాగ్దానం ఇచ్చినట్టు నాకు అనిపించింది. కనుక దేవుని పిల్లరా, ఈరోజు మన పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే మన పిల్లలకి మన సాక్ష్యమే. మనం చనిపోయిన తర్వాత కూడా పలానోళ్ళ పిల్లోడరా అంటే ఆడది వాళ్ళ అయ్యే ఒకటి తాగుబోతుడరా, వాళ్ళ అమ్మ పెద్ద గయ్యాళిదిరా అని చెప్పేసి పేరు మనం సంపాదించుకోకూడదు. మనల్ని బట్టి మన పిల్లలకు సహాయం చేసేటట్లుగా ఉండాలి. వాళ్ళ అమ్మ నాన్న బ్రతికున్నప్పుడు చాలా యథార్థంగా బ్రతికారా, చాలా మంచి ప్రార్థనా పరులు, దేవుని కోసం అన్నీ బాగొట్టుకున్నారు, దేవుని కోసం అలిగిపోయారు, దేవుని కోసం అరిగిపోయారు వాళ్ళు. ఈరోజు మా సాక్ష్యాలండి, నా కుమారుడు పెళ్లి చేస్తే మామూలుగా నా కుమారుడు పెళ్ళికి మా పేటలో వాళ్ళు, మా బంధువులంతా వచ్చి మామూలుగా అన్నారు, అయ్యా ఇదంతా మీ అత్తగారు చేసినటువంటి ప్రార్థన అయ్యా అన్నారు. మామూలుగా నేను అనుకోలేదు అంత పెద్దగా అంత గ్రాండ్గా చేస్తానని చెప్పేసి, ఒక కళ్యాణ మండపం తీసుకుని దాంట్లో నా కుమారుడు వివాహం చేస్తానని చెప్పేసి నేను అనుకోలేదు అసలుకి. వాళ్ళంతా వచ్చి వాళ్ళు అంటున్నారు, ఇదంతా మీ అత్తగారు చేసినటువంటి ప్రార్థన అయ్యా, ఆమె పరిచర్య ఫలమయ్యా అని చెప్పేసి వాళ్ళు అంటుంటే నాకు ఇంకా దేవుని కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి, ఏదో ఒకటి దేవుని కోసం నేను సేవలో మామూలుగా నాకు అక్కడ మామూలుగా సపోర్ట్ ఏముండదు. మామూలుగా పరిచర్య చేయడానికి కానీ, గుప్పిళ్ళు విప్పడానికి కానీ వెళ్ళినటువంటి 5 సంవత్సరాల్లో పాస్టర్ గారు ఒంటి మీద ఉన్నటువంటి బంగారం అంతా అమ్మేసాం. సంవత్సరం పనికి మందిరం కడుతున్నాం, సగంలో ఉన్నటువంటి మందిరం ఆగిపోతే మెడలో ఉన్నటువంటి తాడు అమ్మేసాం, చెవురుకున్నటువంటి బంగారం అమ్మేసాం, మొత్తం అమ్మేసాం. మాకున్నటువంటి స్థలం అమ్మేసాం. గుంటూరులోని ఇల్లు కట్టుకొని చెప్పేసి, గుంటూరులో నాకు ఒక సొంత ఇల్లు ఉన్నానని చెప్పేసి నేను స్థలం కొనుక్కున్నాం. మామూలుగా ఆ ఇల్లు దేవుని మందిరం కోసం అమ్మాం. ఆ ఇల్లు దేవుని మందిరం కోసం అమ్మాం. నా మట్టుకు నాకు అనిపించింది,
నేను ఇంత త్యాగం చేస్తున్నాను కదా దేవుని దగ్గర, దేవుడు నన్ను ఎందుకు మర్చిపోతాడని చెప్పేసి నాకు అనిపించింది. దేవుని పిల్లలు నేను జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు మనకి ఆయన మన కోసం అన్నీ ఇచ్చాడమ్మా. ఆయన ఎంత చేశాడు, ఆయనకి ఎంత చేసినా మన రుణం తీరదు. కాబట్టి మనకి శక్తికి మించినటువంటి, సామర్థ్యానికి మించినటువంటి, దేవుని కోసం పనిచేసేదైనా, దేవుని కోసం ఇచ్చేదైనా సరే, దేవుని కోసం చేసే దాంట్లో, దేవుని కోసం ఇచ్చే దాంట్లో దేవునికి బెస్ట్ ఇస్తే దేవుడు కూడా నీకు బెస్ట్ ఇస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు గుడ్డోళ్ళు అడుగుతున్నారు కదండి, ప్రభు దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నువ్వు నన్ను దాటిపోవద్దయ్యా, దయతో నా మీద కరుణ చూపించని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు కదా. వాడికి కళ్ళు లేవు, ఎవడేసు ప్రభు తెలియదు, అందరు అడుగులు చప్పుడు వాళ్ళకి వినపడుతుంది. ఇదే అవకాశం మంచి చదును, ఒకవేళ ఆయన దాటిపోతే మళ్ళీ నాకు అవకాశం రాదు. ఆయన దాటిపోతాడేమో, ఒకవేళ దాటిపోతే నా కళ్ళు రావేమో. ఇంకా ఎప్పటి నుంచో నేను వింటున్నాను, నజరేయుడైన యేసు ఆయన తాకితే స్వస్థత జరుగుతుంది, చేతులు వస్తున్నాయి, కాళ్ళు వస్తున్నాయి, చచ్చిన వాళ్ళు బ్రతుకుతున్నారు అని విన్నాడు. ఈ అదును పోతే మళ్ళీ రాదని చెప్పేసి, రే అరవమాగ్రా, యేసుప్రభు ఇంక రాలేదురా, ఆయన వచ్చినప్పుడు నేను చెబుతాలేరా, అప్పుడు అర్థం లేరా, అరవమాగ్రా అన్నా. కానీ ఆయన ఒకే పెట్టిన ఏమాత్రం కూడా ఆపకుండా, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కరుణించి రాత్రి నన్ను దాటిపోవద్దయ్యా అని చెప్పేసి ఆయన కేకలేసేయండి. ఎందుకంటే దేవుడు దాటిపోతే నా పరిస్థితి అంధకారం అయిపోద్ది అని చెప్పేసి ఆయన ఎరుగును. నా దేవుడు నా ఒక్కసారి తాకితే, నన్ను ఒక్కసారి చూస్తే నా జన్మ ధన్యమైపోద్ది అని చెప్పేసి ఆ వచ్చినటువంటి సమయాన్ని ఆయన త్యాగం చేసుకున్నాడు. ఆ వచ్చినటువంటి సమయాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు. కేకలేసాడు, అరుపులు ఎంత పెద్దగా అరిచాడో, బిక్కులు పిక్కటిలాగా ప్రభుని ఆయన స్వరం ఆయన దగ్గర తాకేదాకా, ఆయన స్వరం ఆయన చెవుల్లోకి జొచ్చేదాకా పెద్దగా కేకలేసి నన్ను దాటిపోవద్దని చెప్పేసి ఆయన అడిగాడు. ప్రభు వచ్చాడు, ఆయన కోరుకున్నది చేశాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహింపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా దేవుని పిల్లల్ని జ్ఞాపకం చేస్తాను, దేవుని సన్నిధిలో గడిపే అవకాశం వచ్చిన ప్రతిసారి ఎంతోమంది అండి, మీకు అర్థం కావట్లేదు. ఎంతోమంది ఈరోజు మీకు ఇచ్చిన ఆస్తి, మామూలుగా మీరు అనుకుంటున్నారు నాకు వెండి లేదు, బంగారం లేదు, వాడిని దీవించాడు, వీడి దీవించాడు, 3 షేర్లు ఇచ్చాడు, 4 షేర్లు ఇచ్చాడు, 3 షేర్లు 4 షేర్లు, ఒంటి నిండా బంగారం ఉన్నవాడికి నీకు ఇచ్చినటువంటి సంపద ఏం తెలుసా? నీకున్న దాంట్లో నీకు అన్ని అవయవాలు మంచిగా ఇచ్చి, మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచిగా దేవుడు నీకు అన్ని మంచిగా, ఏ రోజు కూడా ఒక హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో 1,00,000 రూపాయలు లేదంటే 1,000 రూపాయలు బిల్లు కట్టకుండా దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. దేవుడు అంతకంటే ఆస్తి ఏం కావాలి నీకు? ఇంకా ఏ అవకాశం, చిన్న దేవుని సన్నిధిలో గడిపే అవకాశం, ఒక చిన్న అవకాశం దొరికినా కానీ దయచేసి పోగొట్టుకోవద్దు. దయచేసి నేను సేవకుడిగా బ్రతిమాలు చెప్తున్నాను. అన్యులైనటువంటి వాళ్ళు మామూలుగా మా దగ్గర వాళ్ళు ఏమో మేము చెప్తున్నాను, గన్నవరం నుంచి మాకు ముస్లిం కుటుంబాలు వస్తాయండి. వాళ్ళు మామూలుగా ముస్లిం కుటుంబాల వాళ్ళు రక్షణలోకి వచ్చారు. వాళ్ళు కూడా కుటుంబాలు ఏళ్ళ తెలియకుండా రక్షణ తీసుకున్నారు. మామూలుగా ఒక ఆమె వాళ్ళ ఆయనతో బాప్తిసం తీసుకొని తెలీదు, గన్నవరం నుంచి కంకిపాడుకు మందిరం ప్రార్థనకు వస్తున్నారని చెప్పేసి, నువ్వు ఆ ప్రార్థన కావాలా, నీకు ఆ యేసు ప్రభు కావాలా, నేను కావాలా తేల్చుకోమన్నాడు. ఆయన తేల్చుకోమంటే ఆయన అన్నాడు, నువ్వు లేకపోయినా బ్రతకగలుగుతాను కానీ యేసు ప్రభు లేక నేను బ్రతకలేనయ్యా. అంటే ఇప్పుడు నాకంటే ఆ యేసు ప్రభు నీకు గొప్ప అనమాట. అట్టయితే నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి నిజంగానే వెళ్ళిపోయాడండి. భర్తను వదిలేసుకోవడానికైనా ఇష్టపడిందండి. భర్తను వదిలేమని నేను చెప్పట్లేదండి. మామూలుగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాన్వర్జేషన్, దేవుని కోసం ఎంత త్యాగం చేసుకున్నారో, అన్యులైనటువంటి వారిని ప్రభు ప్రేమను తెలుసుకొని, ప్రభు ప్రేమను చూసుకొని, ఆ దేవుణ్ణి చచ్చేంతగా ప్రభుని ప్రేమిస్తే ఏదైనా పోగొట్టుకోవడానికి, ఏదైనా కానీ త్యాగం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ ప్రభువుని వదిలిపెట్టుకోవడానికి ఇష్టపడలేదండి. ఈరోజు మనకి వాళ్ళు ప్రార్థనకు రావాలంటే వాళ్ళు దొంగసాటుగా బురకాలు వేసుకొని కంకిపాడులో ఏదో గ్రాసరీస్ కొనుక్కోవడానికి వస్తున్నాను, సరుకులు కొనుక్కోవడానికి వస్తున్నాను అని పేరుతో నెపంతో వాళ్ళ కుటుంబాలు 3 కుటుంబాలు గన్నవరం నుంచి వస్తారు. వాళ్ళు బురకాలు వేసుకొని ఏదో సరుకులు కొనుక్కోవడానికి కంకిపాడు వస్తున్నామని చెప్పేసి దేవుని మందిరంలోకి వచ్చి, దేవుని మందిరంలో రాగానే బురకాలన్నీ ఇప్పేసి పక్కన పెట్టేసి దేవుని మందిరంలో కూర్చుంటారండి. వాళ్ళు దేవుని మందిరంలో కూర్చుని నాకు అనిపించింది, అసలుకి వీళ్ళు ఎంత త్యాగం దేవునికి, అసలు దేవుడు అంటే ఎంత ప్రేమిస్తారు, ఎంత పిచ్చిగా ప్రేమిస్తారండి. అసలుకి కొంతమంది నామకార్థ క్రైస్తవులైనటువంటి వాళ్ళకి అసలుకి ఈ ప్రేమ తెలియట్లేదు. అసలుకి దేవుడు వాళ్ళని అమితంగా ప్రేమిస్తుంటే, మంచిగా వాళ్ళని ప్రేమిస్తుంటే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. వీళ్ళు ప్రభువుని ఎరగనటువంటి వాళ్ళు దేవుడు చేసినటువంటి మేళ్ళు పొందుకొని ఎంతగా దేవుని కోసం బ్రతుకుతున్నారు. వీళ్ళకి ఎందుకు రావట్లేదు ఈ సమర్పణ, ఎందుకు రావట్లేదు ఈ త్యాగం, ఎందుకు రావట్లేదు దేవుని ప్రేమించాలనే మనసు ఎందుకు రావట్లేదని నాకు భారంగా ఉంటుంది కొన్నిసార్లు. దేవుని పిల్లలని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నా సమయం అయిపోయింది. నేను దేవుని పిల్ల కొంచెం ఒక 5 నిమిషాలు
ఎక్స్ట్రానే తీసుకున్నాను అనుకుంటున్నాను. కాబట్టి మిమ్మల్ని దేవుడు కరుణించి అంతవరకు ప్రతిదీ ఇప్పుడు నేను 4 విషయాలు చెప్పాను. ఈ 4 క్వాలిటీస్ నీలో ఉంటే ఈరోజు స్తుతించి, ఈరోజు ఒకవేళ లేకపోతే ఈ 4 ఒక్కటి లేకపోయినా ఈ రాత్రి ప్రభువుని అడుగు, ప్రభువా నీకు యథార్థంగా బ్రతకలేకపోతున్నాను, నీ దగ్గర నుంచి ఒక్క మాట తీసుకోలేకపోయినా ప్రభా, ఈరోజు ప్రభా నేను ప్రతిదీ కూడా దేవుని జ్ఞాపకం చేస్తూ ఈ రాత్రి మనం ఏడుద్దాం, దేవుని పాదాలు పట్టుకొని దేవుని పాదాల దగ్గర నన్ను కరుణించు ప్రభా, నన్ను కనికరించు ప్రభా అని చెప్పేసి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా, నజరేతువాడా నన్ను విడచిపోకయా, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరు లేరయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, పాడదాం అందరం. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని పాదాలు పట్టుకుని ప్రభువుని కూడా అడుగుదాం. నీకు ఇచ్చినటువంటి సమయం ఎందరికో లేదు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చాడు సమయం. ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని అందరం దర్శించి దేవుడు మిమ్మల్ని కూడా కరుణతో జ్ఞాపకం చేసుకొని 1000 తరాల ఆశీర్వాదం దేవుడు మీ మీద కుమ్మరించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సమయం ఇచ్చినటువంటి దేవుని సేవకులకి నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరం దీవించునుగాక. మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. పాస్టమ్ గారి పేరు తెలిసి, నా పేరు సుధాకరు, పాస్టమ్ గారి పేరు సువర్ణ, నా పిల్లలిద్దరు పెద్దబాబు జాన్సన్. పేర్లు రాకపోయినా కానీ కంకిపాడు అని పేరు గుర్తుపెట్టుకొని కంకిపాడు సేవను దీవించండి అయ్యా అని చెప్పేసి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. శనివారం ఉపవాస ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.